ట్యాగ్ ముందు కూడా రాష్ట్ర కార్పొరేషన్ పదవుల్లో మన జిల్లాలో మన పాల్గొండ నియోజకవర్గానికి అత్యధిక పదవులు ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్గా మారెడ్డి జిల్లా అధ్యక్షులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అత్యధికంగా ఇక్కడ నుంచి మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అట్లాగే పాల్గొండ నియోజకవర్గ మండల అధ్యక్షులు భీమల్ మండల స్వామి గారిని, కమ్మరిపల్లి అధ్యక్షులు రవి గారిని, అట్లాగే ఏర్గడ్డ అధ్యక్షులు దేవరెడ్డి గారిని, ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు వెంటనే మోహన్ రెడ్డి గారిని, ఉత్తర్ ముత్యారెడ్డి గారిని, జీవన్ రెడ్డి గారు ఎంత సీనియర్ నాయకుడు, జీవన్ రెడ్డి గారి యొక్క అనుభవాలు, జీవన్ రెడ్డి గారికి మాట్లాడే సత్తా ఎంత ఉంది, పార్లమెంటుకు పంపిస్తే మన పార్లమెంటు స్థాయి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, నిజామాబాద్ పార్లమెంటు ఢిల్లీ స్థాయిలో ఏ విధంగా ఉపయోగపడుతుందో మన మానవ మీరందరూ వేదికగా కోరుతా ఉన్నాం. తీసుకొని రైతుల్ని మోసం చేసే విషయాన్ని మన రైతులు చెప్పాల్సిన అవసరం ఉంది. బోర్డేమో అంబసిడరని బోర్డు కంటే మెరుగైనటువంటి పార్సల్ కార్డు తీసుకొస్తా మరి సురేష్ గారు మరి సురేష్ గారి దగ్గర మరి ఇక్కడ జీతం ఉండి ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే మరి వారి యొక్క సూచనలు, వారి యొక్క సలహాలు వారి తీసుకొని ఈ రోజు ఈ స్థాయికి వచ్చినటువంటి సురేష్ గారు మరి రాజకీయంలో కూడా మరి సురేష్ గారి సూచన మేరకే ఇవాళ ఈ స్థాయికి వచ్చని చెప్పి మనం చెప్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ అవకాశం ఉంది కాబట్టి రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే కేంద్రంలో మరి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మరి జీవన్ రెడ్డి గారు మరి మన సెంట్రల్ మినిస్టర్ అయితే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బస్ బోర్డు సమస్య కానీ, నిరుద్యోగ సమస్య కానీ, ఏ సమస్య అయినా కేంద్రంతో మాట్లాడి కేంద్రంలో ఫైట్ చేసి కేంద్రంలో పోరాటం చేసి ఖచ్చితంగా ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తిని మరి ఖచ్చితంగా ఒక రైతు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి జీవన్ రెడ్డి కాబట్టి జీవన్ రెడ్డి ఓటేసి మీరందరూ గెలిపించాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. నేను మొన్ననే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. దానికి కారణం బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే, బీజేపీ ఇట్లా మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని, మా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తామని అవమానకరంగా ప్రకటన చేయడం వల్లనే నేను మనసు చేసి కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తులకు మేము ఒక చిన్న విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల నుంచి పిహెచ్డి చేసే దళిత విద్యార్థులకు స్కాలర్షిప్ కట్ చేసి మరి వారి దళిత విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర ఈ బీజేపీ చేస్తున్న సంగతి తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు బీజేపీ పక్షాన ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి గతంలో ఎస్సీ ఎస్టీ కేసులను లొట్ట పీసు కేసులన్న సంగతి మరి ఇక్కడ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం. అంటే రాజ్యాంగం మీద అవగాహన లేదు, రాజ్యాంగం మీద ధర్మం లేదు, వారు ఇష్టం వచ్చిన విధంగానే వారు మాట్లాడుతున్నారు. కాబట్టి మేము కాంగ్రెస్ వల్లనే ఈ దళిత బడుగు బలైన వర్గాల వారు బాగుపడతారనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ లో చేయడం జరిగింది. అంతేకాదు ఒక పక్కకు రాజ్యాంగాన్ని మార్చమంటూ మరి మాదిగలను కూడా చిన్న చూపు చూస్తూ మరి పాత రాజ్యాంగాన్ని మార్చే వాళ్ళు మరి వర్గీకరణ
మాదిగలు బాగుపడతారు అని చెప్పి ఈ రోజు బీజేపీ వాళ్లకు మద్దతు ఇస్తున్నటువంటి మాదిగ సోదరులు పెద్దలు, వేదిక ముందున్న కాంగ్రెస్ పార్టీ కాపాడుతున్న సైనికులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పాల్గొన్న నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన పెద్దలు, మన పార్లమెంట్ సభ్యులు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అయిన బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, అనిల్ గారు, అన్వేష్ గారు, మామల మోహన్ రెడ్డి గారు, సునీల్ గారు, తాయల్ గారు, ఇంకా వేదిక ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, మీకు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. మీ అందరికీ తెలిసిన సమస్య, ఈరోజు పార్లమెంటు స్థానానికి పోటీ పడుతున్న ముగ్గురు అభ్యర్థుల్లో మరి ముగ్గురు అభ్యర్థుల యొక్క గుణగణాలను తీసుకొని మనము ప్రజలకు విమర్శించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒకరు టీఆర్ఎస్ అభ్యర్థి, వారి చరిత్ర అందరి మరియు నా ముందున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, కాంగ్రెస్ పార్టీ జెండా పోతే కార్యకర్తలందరికీ ఎప్పుడు మీ కార్యకర్తగా, మీ కుటుంబ సభ్యులుగా, అతి చిన్న వయసులో ఈ మత్స్యకార సంస్థ యొక్క చైర్మన్ గా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, నాకు సహకరించిన జీవన్ రెడ్డి గారికి అందరికీ సమకూరుతున్నాను. నేను నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఇచ్చినప్పుడే మనము 1,00,000 ఓట్ల మేరకు గెలిచినాము. ఆయన పేరు అప్పుడే మనం గెలిచిపోయాము. కానీ కొంతమంది దుష్టులు, కొంతమంది నీచులు లేనిపోని కుల వ్యవస్థని, ఇలాంటి పనికిరాని మాటలని ఆయన పెడుతున్నారు. నాయకులు అందరూ ఉంటారు, ప్రతి పార్టీలో నాయకులు ఉంటారు, కానీ కేవలం మంచి వ్యక్తి జీవన్ రెడ్డిలా ఉంటారు మాత్రమే. అందరు నాయకులు మాట్లాడుతూ ఉంటారు, కానీ జీవన్ రెడ్డి గారు చేతుల్లో ఉంటారు. కాబట్టి నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ చెప్తున్నారు, అందరికీ విన్నపం చేస్తున్నారు, రేపు జరగబోయే ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల నాయకుడిగా, పేదల పెళ్లిగా, అందరినీ ఆదుకునే వ్యక్తిగా, అందరికీ చేతులు వాదనగా ఉండే వ్యక్తిగా, తల నాలుగా ఉండే వ్యక్తిగా ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు గెలుపుకోవడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముఖ్య లక్ష్యం. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గెలుపులంటే జీవన్ రెడ్డి గారి గెలుపు. ఆయన ఓడిపోతే మనం అందరం ఓడిపోయినట్టే, జీవన్ రెడ్డి గారు ఓడిపోతే మనం అందరం ఓడిపోయినట్టే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఓడిపోయినట్టే. ఇది నిజం. కార్యకర్తలకు అందుబాటులో నాయకుడు ఎవరికి దొరకడు. కానీ నిజామాబాద్ పార్లమెంటు ప్రజల యొక్క కార్యకర్తలకు అదృష్టం, జీవన్ రెడ్డి గారు మీకు నాయకుడిగా వస్తున్నాడు. జీవన్ రెడ్డి గారు కలుసుకుంటే ఈ వయసులో ఇంట్లో ఉండొచ్చు, ఆయన ప్రభుత్వం కానీ నేను ప్రజలకు అందుబాటులో ఉండాలి. మాదిగ సోదరులకు నేను ఇప్పుడు చేతులెత్తి దండం పెట్టి ప్రాధాన్యం వందనం చేసి చెప్తున్నా, మీరు మందకృష్ణ మాదిగ మాటలకు జోలికి పోకండి. మందకృష్ణ మాదిగ ఒక వర్గానికి చెందినటువంటి బీజేపీకి మద్దతు తెలిపి మరి నరేంద్ర మోడీ గారు భుజం మీద చేసేస్తే వాడు ఏదో ప్రైమ్ మినిస్టర్ అయినంత ఫీల్ అవుతున్నాడు. సుదర్శన్ రెడ్డి గారు మాలో అందరి భుజం మీద చేసేస్తావు, నీకు మా మీద కూడా భుజం మీద చేసేయు, మా ఓట్లన్నీ జీవన్ రెడ్డి గారికి గెలిపిస్తాము, మేము తప్పకుండా గెలిపిస్తాము. మన మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యాన ఈ నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజారిటీ తెస్తామని మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మోహన్ నాకు మిత్రులందరికీ కూడా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా పాల్గొండ నియోజకవర్గ బాధ్యులు సునీల్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు మండవ వెంకటేశ్వరరావు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు మానవ మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, అన్వేష్ రెడ్డి గారు, సాహెబ్ హుందాన్ గారు, వేదికపై ఆసీనులైన వినయ్ రెడ్డి గారికి
వేదికపై ఆసనైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మండల పార్టీ అధ్యక్షులకు, బ్లాక్ అధ్యక్షులకు, అలాగే నా ప్రియమైన పాల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మీడియాకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. ఇవాళ మోహన్ రెడ్డి గారి కార్యకర్తల గురించి మాట్లాడారు. పాల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా అధికారంలో లేకున్నా కానీ అధికార పార్టీ వేదికలకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి, కేసులను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి 10 సంవత్సరాలు ఆర్థికంగా నష్టపోయి కూడా కాంగ్రెస్ పార్టీయే నా జీవితమని బ్రతికిన నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఈ వేదిక సాక్షిగా భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నది మీరు, 10 సంవత్సరాలుగా కష్టపడ్డది మీరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, 10 సంవత్సరాల నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిండ్రో, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిండ్రో, వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండ్రో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది, ఇక్కడ ఉన్న అగ్రనాయకుల పైన కూడా ఉంది అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. సీనియర్ కావచ్చు, సీనియర్ అని జూనియర్ అని లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మన జీవన్ రెడ్డి గారిని పార్లమెంట్కి పంపించాల్సిన బాధ్యత మనందరిపై. అదే మన ధ్యేయం కావాలి, అదే మన లక్ష్యం కావాలి. ఈ అరవింద్ని ఇంటికి పంపించాల్సిన బాధ్యత కూడా మీ అందరిపై. అరవింద్ ఇవాళ అరవింద్ అడుగుతున్న ఎవరైనా లోక్సభ అభ్యర్థి ఎవడైనా పోటీ చేసినోడు ఏమని అడుగుతాడు? నాకు ఓట్లు వేయండి, నేను ఇది చేసిన, ఈ 5 ఏళ్ళలో నన్ను పార్లమెంట్కి పంపించినందుకు నేను మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకున్నా, నన్ను చూసి ఓటేయండి అని అడుగుతాడు. కానీ ఇక్కడ చూస్తున్నాం మనం నిజామాబాద్, నన్ను కాదు మోడీని చూసి ఓట్లేయండి, రాముడిని చూసి ఓట్లేయండి అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలుగా ఆయన ఏం పని చేయాలి. ఈ 5 సంవత్సరాలుగా ఆయన ఇచ్చిన హామీలను ఒకటి నెరవేర్చలేదు. ఇచ్చిన హామీ ఏదైతుందో బాండ్ పేపర్ పైన పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పేసి చెప్పాడు. పెద్దలకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు, రైతులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దలు ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత, అది కూడా అత్యధిక మెజారిటీ కూడా మన ఇవాళ అధికారం వచ్చిన తర్వాత బోర్డు పెట్టలే, ధర కూడా ఎక్కడ కూడా నిర్ణయం చేయలేదు. ఏదో మార్కెట్ లో డిమాండ్ సప్లైని బట్టి ధర పెరిగితే పెద్దలు మాజీ ఎమ్మెల్సీ అడిగే లక్ష్మణ్ గారిని వేదిక మీద కోరుతాను. అలాగే మాజీ మంత్రులు పెద్దలు మాట వెంకటేశ్వరరావు గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు పాల్గొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల నాయకుల సమావేశం లక్కోరాలో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న డిసిసి గారు మోహన్ రెడ్డి గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన మా గురువు గారు సుదర్శన్ రెడ్డి గారికి, మరియు ముఖ్యంగా ఈ పార్లమెంటు నుంచి పోటీలో గెలుపు తథ్యం ఫస్ట్ ఎవరు గెలుస్తున్నారో, ఎక్కడ చర్చ జరిగినా జీవనన్న గెలుస్తున్నారు అనేది ప్రతి దగ్గర కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే జీవనన్న ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ ఉండడు, ప్రతిరోజు తన నియోజకవర్గంలోనే ప్రజల వద్దనే ఉంటాడు. ఏదున్నా, ఏ సమస్య ఉన్నా కానీ నేను చూస్తున్నా, నాకే రోజు 2 సార్లు ఫోన్ చేస్తాడు. అంటే అక్కడ ఎంతమందికి ఏ రీతిలో మాట్లాడుతున్నాడో, మళ్ళీ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నాడో ఒకసారి మీరే
మెజారిటీ రావడానికి మనమందరం కూడా కృషి చేసి అన్నని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా నుంచి వచ్చిన ముఖ్య నాయకులకు అందరికీ, అనిల్ గారికి, నగేష్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకి, నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మనమందరం కూడా నెల రోజులు కష్టపడి మంచి మెజారిటీ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి చుట్టాలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెప్పండి, ఈసారి జీవనాన్ని గెలిపించుకుందాం. గతంలో అరవింద్ అనే వ్యక్తి గెలిచి ఎటువంటి కార్యక్రమం చేయలేదు. రైతుల్ని, ప్రజల్ని, ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన వ్యక్తి అరవింద్ కనుక మనం కేంద్రంలో ఒకవేళ మన ప్రభుత్వం వస్తే జీవనన్న గారు మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా మరీ పేరు పేరున చెప్తున్నా, కష్టపడదాం. ఈ నెల రోజులు మంచిగా కష్టపడుతూ ప్రతి ఒక్క మన 6 పథకాల్ని గడప గడప తీసుకుపోయి మనం ఏ రకంగా దాన్ని మన ప్రజలకి తీసుకుపోతామో అదే మన మెజారిటీని ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, జీవన్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. సోదరులు క్షమించాలా, ఎక్కడో పొరపాటు జరిగింది. అందరూ కూడా కుర్చీలు అందుబాటులో లేకపోవడం, కొద్దిగా సమన్వయం పాటించి ఇంకో గంటలో మన ముఖ్య అతిథులు మాట్లాడాల్సింది కాబట్టి కొద్దిగా భోజనాలకు తొందరపడకుండా ఇక్కడే కూర్చొని సభను విజయవంతం చేయాల్సిందిగా కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సభాధ్యక్షులు పెద్దలు డిసిసి శ్రీ మోహన్ రెడ్డి గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా భీష్మ పితామహుడు పెద్దలు పూజలు శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ మాండవ వెంకటేశ్వరరావు గారికి, ఖనిజ అభివృద్ధి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోదరులు శ్రీ రావత్ అనిల్ గారికి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తయార్బిన్ అబ్దార్ గారికి, టీమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోదరులు శ్రీ అన్వేష్ రెడ్డి గారికి, టీటీసీ అంటే గుర్తుకొచ్చే పెద్దలు శ్రీ గడు గంగాధర్ గారికి, మార్కెట్ కమిటీ అంటే గుర్తుకొచ్చే పెద్దలు నాగేష్ రెడ్డి గారికి, పక్క నియోజకవర్గం పార్టీలు సోదరులు శ్రీ వినయ్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తలానందర్ గారికి, మాజీ ఎమ్మెల్సీ అలిగల నర్సరెడ్డి గారికి, సోదరుడు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారికి, పాల్గొండ నియోజకవర్గానికి చెందినటువంటి ఇద్దరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, డిస్ట్రిక్ట్ బాడీకి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులకు, ముందున్నటువంటి కార్యకర్తలందరూ కూడా నేను పేరు
పేరు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. DCC ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి మన డేట్ ఇవ్వగానే ఆ డేట్ ని ఒక మెసేజ్ రూపంలో పంపిస్తే ఇంత పెద్ద ఎత్తున మీరు తరలించినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీంట్లో ఉన్నటువంటి సింహభాగం మంది గత 12-13 సంవత్సరాల నుంచి నాతోటి ప్రయాణిస్తున్నారు. ఎక్కడ కూడా నిబద్ధత లోపానికి తావు లేకుండా వీరికో బిర్యానీకో ఆశపడకుండా ఇప్పటి వరకు కూడా గర్వంగా చెప్పుకోగలుగుతా. ఎటువంటి బీరు ఎటువంటి బిర్యానీ అవ్వకుండా నా సోదరులందరినీ నేను ఇక నియోజకవర్గంలో అందరినీ కాపాడుకుంటున్నాను చెప్పి గర్వం చెప్పేది పరిస్థితి. ఈరోజు 2019లో ఓడిపోయిన తర్వాత 5 ఏళ్ళు ఎటువంటి అధికారం లేనప్పటికీ కూడా కార్యకర్తలందరూ సమన్వయంతో ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రశాంత్ రెడ్డి పెట్టి అరాచకాలను కూడా ఎదిరించి మీరు నాతో ప్రయాణించి కాంగ్రెస్ పార్టీని విజయ తీరాన్ని చేర్చే ప్రయత్నం చేసినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ సభ మన పార్లమెంట్ లో ఏ విధంగా మన నియోజకవర్గంలో ఏ విధంగా మనము మెజార్టీ తీసుకురావాలన్న ఆలోచనతోనే ముందుకు వెళ్ళాలని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. మరి ఈ కార్యక్రమంలో మొన్న మన విజయతారాన్ని చేరి కొత్తగా ఓడిపోయినాం. ఆ రోజు అక్కడ ఏం లోపాలు జరిగినాయో చర్చించుకొని భవిష్యత్తులో అవి తావు లేకుండా మన జీవన్ రెడ్డి గారిని గెలిపించే బాధ్యత కూడా మీరందరూ కూడా తీసుకుంటారని ఆశిస్తున్నాం. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో నేను ఒక్కరిని అటువైపు పెద్ద క్రికెట్ టీం జమైంది. మంత్రి తమ్ముడు, ముఖ్యమంత్రి, అందరు మినిస్టర్లు, ప్రతికూల సంఘాల నాయకులు, 2 ఎమ్మెల్సీలు, 2 కార్పొరేషన్ చైర్మన్లు, కొట్టపల్లి నరసింహనాయుడు గారు, రాజారాం యాదవ్ గారు, రాయిం శెట్టి గారు, ఇట్లా మాట్లాడుకుంటూ వస్తే అనేక మంది ఒక సమూహం ఏర్పడి ఒకే ఒక వ్యక్తిపై దాడి చేసే విషయం ఆ రోజు మనం అనాథగా మిగిలిపోయినాం. ఎవరికి ఎప్పుకున్నా మనకి ఎటువంటి సపోర్ట్ వచ్చే పరిస్థితి లేకుంటే ఆ రోజు ఒక్క 2000 ఈ రోజు మన పార్టీలో చేసినటువంటి రాజేందర్ గారు కానీ లింగారెడ్డి గారు కానీ ఒక 2-3 వ్యక్తులు చేరుంటే ఈ రోజు మన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వారొచ్చి పార్టీలో చేరినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ మరొకసారి వారి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఏ పొరపాటు జరిగితే ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఆ రోజు ఎలక్షన్ల కన్నా దాదాపు 3-4 నెలల ముందే పార్టీలో జైన్ అయినప్పటికీ అందరినీ కలుపుకోపోయే ప్రయత్నం చేసినాం. కలుపుకపోయినాం. అక్కడక్కడ పాతోళ్ళు కొత్తోళ్ళని ఇబ్బంది పడ్డ దాన్ని మనసులో నమ్ముకొని నేను అందరితో ఉన్నా. నేను ఏర్పాటు కొన్ని గ్రామాలు అనుకున్నా ఈ ఊళ్ళో మెజార్టీ వస్తుంది, ఈ ఊళ్ళో మెజార్టీ వస్తలేదని. నాతో అనుకుంటే రవి గారికి చెప్పినా మనం ఈ ఊళ్ళో మెజార్టీ వస్తున్నాం, ఈ ఊళ్ళో పోతున్నాం అని చెప్పి. ఉదాహరణ తీసుకున్నట్టయితే జలాపూర్ గ్రామం కానీ, బండపి గ్రామం కానీ, ముప్కా కానీ, కొత్తపల్లి కానీ, బుచ్చాపూర్ కానీ, పోచంపాడు కానీ, మెండోర కానీ, ఎల్కటూరు కానీ, చెట్పల్లి, ధర్మోద, వేల్పల్లి, దొంగల్, ఆశాకొత్తూరు, ఉప్రోడ్, కమ్మర్పల్లి, మోర్తాడ్ ఈ గ్రామాలన్నీ కూడా మనకు మెజార్టీ ఇచ్చినట్టు మనకు కొత్తగా కనిపిస్తుంది. ఎందుకు ఒక్కసారి మనం ఆలోచించుకోవాలా? అక్కడ పాత కొత్త అనే తారతమ్యం లేకుండా అందరూ ఐక్యమత్యంగా పనిచేసారు. కానీ కొన్ని గ్రామాలలో పాత కొత్త అనే భేదాలతో ఆ రోజు ఇబ్బంది పడి ఈ రోజు పార్టీ ఇబ్బందులకు నిర్ణయించారు. అందరూ కూడా గమనించాలా. మొన్న సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన, పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని హైదరాబాద్ లో మీటింగ్ ఏర్పడేసిండ్రు. తుది లెక్కలు హెచ్చరించిండ్రు. ఎవరైతే మీరు మెజారిటీ చేస్తారో వారికే నా ప్రాధాన్యం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. మేము తింటాం, కొట్టాం, ఏమనం, కానీ మీ ప్రాధాన్యత తగ్గుతుందని చెప్పి హెచ్చరించింది. మరి వారి యొక్క ఆలోచనలు గౌరవిస్తూ
అదే విధంగా నేను కూడా ముందుకు వెళ్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మేము 20 ఏళ్ళ సీనియర్ పార్టీ అని చెప్పి డబ్బులిస్తే ఓట్లు రాకుండా మాత్రం ఎట్టి పరిస్థితిలో పైకి లేదు ఈ ఎలక్షన్లో మాత్రం. ఎందుకంటే నాకు మొగం ఉన్నది. ఇక్కడ ప్రజలు అంత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఎదిరించి మనకు అన్ని ఓట్లేసి విజయ తీరానికి తీసుకొచ్చినటువంటి సందర్భం మన బాధ్యత గుర్తు చేస్తున్నది. ఆ బాధ్యతను నిర్వర్తించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఏ అధికారం లేకున్నా కానీ ఓడిపోయిన మరుసటి రోజు నుంచి కూడా మీకు అందుబాటులో విషయం మీ అందరూ కూడా తెలుసు. ఉదాహరణకు కోటంపాటు ప్రాజెక్టులో నీళ్ళు లేవు. ప్రాజెక్ట్ ఎందుకో అసలు చేరుకున్నది, స్టోరేజ్ వచ్చింది, ముగ్గులలో యూజ్ చేస్తే మాత్రం 12 టీఎంసీలు కనిపిస్తున్నది. కానీ అక్కడ అంతా కింద పూడిక చేరిపోయి 6 టీఎంసీలు మాత్రమే ఉంది. మనకు డెడ్ స్టేజ్ లో మిషన్ పైన నీళ్లు కావాలంటే 6.7 టీఎంసీలు కావాలట. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అయినప్పటికీ విజ్ఞప్తి చేసిన సుదర్శన్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి పెట్టుకున్నాం. వారు మంత్రులతో మాట్లాడిండ్రు, సెక్రటరీ గారితో మాట్లాడిండ్రు. నేను కూడా ప్రత్యేకంగా ఇక్కడ కొన్ని శుభకార్యాలప్పటికీ కూడా ఉగాది కొన్ని గుడులకు ముఖ్యంగా చోటుపేటకి నాగంపేటకి వెళ్ళాల్సినప్పుడు కూడా క్యాన్సల్ చేసుకొని అధికారులను వచ్చిన వారు ఇప్పుడే మాతో ఒక న్యూస్ పంపిండ్రు. ఈ రోజు సాయంకాలం వరకు మీకు లక్ష్మీ కాల్వటారా, కాకతీయ కాల్వటారా నీళ్ళిస్తామని చెప్పి తెలియజేసింది. మరి అందుకు సహకరించినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను పాల్గొన్న ప్రజలతో కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంతకు రెడ్డి గారు చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో ఏది రోడ్ కెనాల్ కట్టినా మనమే కట్టినాం. లక్ష్మీ కెనాల్ మన దూరం జరిగింది, లక్ష్మీకి లిఫ్ట్ మన దూరం జరిగింది, నాగపూర్ లిఫ్ట్ మన దూరం జరిగింది, ఇటు చోటుపల్లి ఎత్తిపోత హనుమంత్ రెడ్డి పథకం మన దూరం జరిగింది, ప్యాకేజ్ 21 మన దూరంలో ఆ రోజు డిజైన్ జరిగి ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. వీళ్ళంతా కూడా దోపిడీ దౌర్జన్యం మీదనే 10 ఏళ్ల నుంచి సర్కారు నడిపించి తప్ప ప్రజలకు చేకూర్చింది ఏం లేదు. ఏమనంటే పింఛన్లు ఇచ్చిన పింఛన్ల మీద మనందరి ఇబ్బంది పెట్టిన విషయం మీరు అందరూ కూడా తెలుసు. పాల్గొన్న నియోజకవర్గం అరాచకానికి ఒక వేదిక ఏర్పడ్డది. మార్కెట్కు జిల్లా మొత్తంలో 5.5 కోట్ల రూపాయలు బాగుంటే పాల్గొన్న నియోజకవర్గం నుంచే 4.5 కోట్ల బాగుంటే ఎంత అరాచక ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సెక్రటరీ ఆ సెక్రటరీ పేరు చెప్తారు, ఆ సెక్రటరీ ఆ చైర్మన్ పేరు చెప్తారు. మొత్తానికి 5 కోట్లు ఈ కొత్తకి చైర్మన్ అందరూ కలిపి ఈ ప్రభుత్వానికి ఎగడమ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 5 కోట్లు పెద్ద మాట కాదు, కానీ అక్కడ వ్యవస్థలను కూడా నిర్వీర్యమవుతున్నాయి. సొసైటీ వ్యవస్థ నిర్వీర్యమైతే ఎంత ఇబ్బంది అవుతుందో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. దీన్ని ప్రత్యేక కార్యాచరణ తీసుకొని ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తప్పక వసూలు చేయించే బాధ్యత నేను తీసుకుంటా చెప్పిన ఇది ఒకటే కాదు, ఎంత అరాచకం వేస్తుందో మీరు అందరూ కూడా గమనించాలి. ఇన్ని రోజులు 4 నెలలు అయింది, ఏ రోజు కూడా మనం ఎమ్మెల్యే మీద మాట్లాడలేదు. మనకున్నటువంటి హామీల నెరవేర్చాలని ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కనుక మనము ఆరోపణలకు ప్రత్యారోపణలకు తావివ్వద్దని చెప్పి మనం ఓపికతో గ్రహించినాం. కానీ నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడైనా ఆఫీస్ గట్ట మనం పంచుకున్నామన్న. అయ్యా ఎమ్మెల్యే గారు, నువ్వు పెట్టినటువంటి సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, నువ్వు పెట్టినటువంటి ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఒక్కసారి మనం పిలిపి ఒక వేదిక మీరు చెప్పు ఏమి వల్ల మేము పంచుకున్నాము అని చెప్పి మేము అడుగుతున్నాం. పాల్గొన్న నియోజకవర్గంలో గంజాయి పెట్టయిపోతుండే, ఈ రోజు గంజాయి దాదాపు 90% నిర్మూలన చెందింది. ఇంకా 10% కూడా మొత్తం నిర్మూలించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఏ విధంగా దౌర్జన్యం ఉందో, పైసలు ఎట్లా దొరికిందో మీకు చెప్పినా, ఏ విధంగా దౌర్జన్యం చేసి ఆయన తమ్ముడు కలిసి ఈ గంజాయి ఈ మాదక ద్రవ్యాల్లో 10 ఏళ్ల నుంచి ఒక జనరేషన్ పిల్లలను పాడేసినటువంటి ఘనత ఆయన. ఈ రోజు ఒక మూర్ఖుడు దుర్మార్గుడు ఏ విధంగా చెడ్డాము కొట్టుకోబడి మనం చూసినాం. కళ్ళకు నీళ్ళాడతాయి. ఇప్పుడు కూడా పెద్దల విజ్ఞప్తి చేస్తున్నా, వర్షాకాలం మళ్ళా ఇంకా 2 నెలలు 3 నెలలు ఉంది. మళ్ళా చెట్టాన్ని కొట్టుకపోయి ఆ యొక్క చెడు పేరు మనకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక పెద్దలు కలిగేసుకొని ఆ చట్టం వెంటనే సరియాలని చెప్పి నేను మీ అందరి తరఫున, ముఖ్యంగా ఆ బాధిత 20 గ్రామాల తరఫున పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న ఒక సంఘటన నా దృష్టికి వచ్చింది.
భీమగల్ మండలానికి చెందినటువంటి ఒక టీఆర్ఎస్ సర్పంచ్ ఒక గ్రూప్ ఏర్పడి ఒక సెటిల్మెంట్ పెట్టుకొని రూరల్ పోయి అక్కడ పైసలు వసూలు చేసే ప్రయత్నం చేసిండు, కొట్టిండ్రు వాళ్ళని. అయితే ఈ విషయం మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి తెలిసింది. వెంటనే అందరిని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లాకప్ వేసిండు. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఈ లాకప్ల పట్టోళ్ళు నాకు ఫోన్ చేసిండ్రు, అన్న నీ కాలు మొత్తం దండం పెడతాం, నీ కాలు మొత్తం దండం పెడతాం. ఇదే మూర్ఖులు నేను ఆ గ్రామానికి వెళ్ళినట్టు ఎలక్షన్ల సందర్భంలో నా మీద దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. అయితే వాళ్ళకి చెప్పిన అదే మూర్ఖులారా, ఇది గుండా రాజ్యం కాదురాబాయ్, భూపతి రెడ్డి గారు కానీ సునీల్ గారిని సహించే పరిస్థితి లేదు, మీరు తప్పక రిమాండ్ పంపిస్తారు చెప్పిన. కానీ వాళ్ళ తరఫున వకాలత పుట్టినటువంటి మన సోదరు నా దగ్గరికి వచ్చిండ్రు, అన్న ప్లీజ్ నాకు కాపాడన్నా అన్నాడు. నేను కాపాడకపోయినా, కాకపోతే రిమాండ్ పోకుండా ఆ రోజు రాత్రి మాత్రం ఇంటికి పంపించిండ్రు. ఇక తర్వాత ఏమైందో మనకు ఇట్లా అరాచకం పెట్టలేకపోయింది మన పాల్గొన్న నియోజకవర్గంలో. పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఇటువంటి మూర్ఖుల నుంచి పాల్గొన్న నియోజకవర్గాన్ని కాపాడాలని చెప్పి మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా. నేను ప్రశాంత్ రెడ్డి గారు కూడా సవాల్ విసురుతున్నా, మేము పంచుకున్నామంటున్నాం. నీ కార్యకర్తకి ఏమన్నా ఇబ్బంది అయితే నా దగ్గరికి పంపి వారికి న్యాయం చేసి పంపిస్తా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రజలకే కాదు, నీ కార్యకర్తకి ఏదైనా అన్యాయం జరిగినా నాదే బాధ్యత అని చెప్పి తెలియజేస్తున్నా. కానీ మీరు అరాచకం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించలేదు అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి, మీరు తీసుకురావాల్సిన బాధ్యత మీరందరూ తీసుకుంటారని ఆశిస్తున్నా. మొన్న ఎవరెవరైతే లీడ్ రాలేదో మీరు ఎటువంటి అధైర్యపడవద్దు, మీరు గట్టిగా కొట్టాడండి. నేను ప్రతి బూత్ కు ప్రతి విలేజ్ కు వచ్చి నేను మీ అందరికి అండగా ఉంటాను. నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ప్రతి గ్రామంలో కాదు, ప్రతి గ్రామంలో ప్రతి గల్లీలో ఎవరిని చెప్పగలే సత్తా నా దగ్గర ఉందని విషయం మీ అందరికి కూడా తెలుసు. అందరు ఇల్లు చెప్పకపోవచ్చు, గల్లీకి ఒక ఇల్లు పేరైతే ఇల్లు ఎవరితో చెప్పాడు చెప్తుంది. నా పార్టీలు ఎవరిని చేర్చుకోనో ఎవరిని చేర్చుకోవద్దో, ఎవరు దుర్మార్గులు, ఎవరు దుష్టులు, ఎవరు అవినీతి పరులు, ఎవరు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పెట్టిండ్రు, ఏ విధంగా ప్రజలు దోచుకున్నారు అనే విషయం నాకు స్పష్టంగా తెలుసు. మీరందరూ కూడా చేరికల సమయం నాకు సహకరించాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చేరికలు అర్థరద్దని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దుర్మార్గం పక్కగా నేనే పక్కన పెడతాను, మీ దగ్గర కూడా రానియా. కానీ పార్టీ అవసరం, మనం పార్లమెంట్ ఎలక్షన్ గెలాల్సిన అవసరం ఉంది. మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. వైరి వర్గాల్లో కూడా పనిచేయచ్చు వాళ్ళు, కానీ ఎలక్షన్ అయిపోయినాయి. వైరి వర్గాల్లో ఆ రోజు ఇతర పార్టీలో పనిచేయచ్చు, వాళ్ళు బాధ్యతతో లాయల్తో అక్కడ పనిచేయచ్చు. అటువంటి వారిని మనం మనస్ఫూర్తిగా పార్టీలో కలుగొనించాలి. ఎవరైతే దోపిడీ, దొంగతనాన్ని, అరాచకాన్ని, గుండాయిదాన్ని, రౌడాయిదాన్ని అధికారులకు పార్టీలోకి వచ్చి ప్రోత్సహించే ప్రయత్నం చేస్తారో అటువంటి మాత్రం మీతో పాటు నేను కూడా తప్పగా వాళ్ళందరినీ అరికడతానని చెప్పి తెలియజేస్తున్నాను. మొన్ననే మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ రెడ్డి గారు మహేష్ అన్న గారు నాకు ఫోన్ చేసిండ్రు. ఏంటన్నా తమ్ముడుకి నష్టాడ పార్టీకి తీసుకుంటావా అన్న. ఎవడన్నా అన్న చెప్పాలన్న పేరు అన్న, నువ్వు చెప్పకు నాకే తెలుసా పేరు అని నేను ఆయన చెప్పిన. కానీ నేను ఇష్టపడతా, నేను తీసుకుంటా. ఆ ఊరు, ఆ గ్రామం, ఆ మండలం అద్భుతమైన మెజార్టీ వచ్చింది నాకు. ఆ కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతీయన్నా వాళ్ళు ఎవరు కూడా అద్దంటున్నారు, అందుకని సహకరించన్నా. ఒక్క మాట సరే నీ ఇష్టం అని చెప్పి ప్రేమపూర్వకంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మహేష్ కుమార్ గౌడ్ గారికి లేఖని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎవరిని చేసుకోవాలో ఎవరిని చేసుకోవద్దో పైకెత్తున్నారు. అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మేము మనస్ఫూర్తిగా పార్టీ విజయానికి దోహదపడతాం. పార్టీకి మెజార్టీ తెచ్చే బాధ్యత నాది. మాకు ఒక అవకాశం లేదా చేర్చుకునే విషయంలో ఇష్టం నాడు చేర్చుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ముందు పోదల కార్యకర్తలను ఇప్పటివరే పరిస్థితి ఉంది కనుక ఆ అవకాశం ఎవరు తీసుకోవద్దు. మాకు ఒక కమిటీ ఉంది, మేము నిర్ణయించినాం. ఏ ఊళ్ళో అయితే ముఖ్యులందరూ కూర్చొని మాట్లాడుకున్నాం, ఏ ఊళ్ళో అయితే లీడ్ వచ్చిందో అక్కడ 100% వాళ్ళ ఇష్టం. ఎక్కడైతే లీడ్ రాలేదో మనం కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ డిస్టర్బ్ కాకుండా ఇతరులను షేర్ చేసుకొని మన బలగాన్ని పెంచుకుందామని చెప్పి నేను వాళ్ళ ఆ రోజు చెప్పినాం, నిర్ణయించుకున్నాం. అందరికి అనుకున్నగానే పోతాం. మీరు అందరూ కూడా సహకరించాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసుకున్నాం. అందరినీ చేర్చుకున్నావా? ఎవరైతే ఇతర పార్టీలు ఉన్నారో మనకి ఎగ్నేషన్ చేర్చుకుందాం, కానీ గుండాల నగరం గ్రహించాం. తప్పక చేర్చుకున్నాం కదా, సహకరిస్తారు కదా అందరూ, తప్ప సహకరిస్తారు కదా. ఒకరిద్దరికి ఇష్టమైన
బాధ్యతల దృష్ట్యా పార్లమెంట్ పార్టీని గెలిపించాల్సి రాహుల్ గాంధీని అధికారంలోకి రావాల్సిన దృష్ట్యా మనం అందరినీ కూడా పెద్ద మనసుతో ఆలోచించి పార్టీలో చేర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి చిన్నదానికి అడ్డం పెట్టకుండా పెద్ద మనసుతో ఆలోచించాల్సి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నో హామీలు ఇచ్చినాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అన్నాం. మీ ఇంట్లో కరెంటు ఫ్రీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ అన్నాం. మీకు పింఛన్ పెరగాలంటే కాంగ్రెస్ పార్టీ అన్నాం. రైతులకు మద్దతు ధర కావాలంటే కాంగ్రెస్ పార్టీ అన్నాం. పిల్లలకు ఉద్యోగాలు అంటే కాంగ్రెస్ పార్టీ అన్నాం. పిల్లలకు స్కాలర్షిప్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అన్నాం. రైతులకు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అని ఆ రోజు చెప్పినాం. ఈ రోజు దాంట్లో పెద్ద భాగం అన్ని కూడా అమలు జరుగుతున్నాయి. ఇంకా కూడా మిగతా హామీలను నెరవేరాలంటే మనకు రాష్ట్రంలో నాయకత్వానికి కేంద్ర నాయకత్వం అవసరం కనుక వారి యొక్క కేంద్రాన్ని బలపరచాల్సిన దృష్ట్యా మనం ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింహభాగం మంది మనం చెట్టీలు కాదు లంగోట్లు కట్టుకుంటప్పుడు వారు మనకు మినిస్టర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మినిస్టర్. కానీ ఈ రోజు కూడా వారి ఆర్థిక పరిస్థితి ఆ రోజు ఏ కట్టే టేబుల్ కట్టే కూర్చో మీద ఉంటుందో ఇవ్వాలని కూడా వారి పరిస్థితి అదే ఉంది. మరి అటువంటి ప్రజా సమస్యల పైన పోరాడే వ్యక్తిని గెలిపించుకుందామా, ఈ బ్రోకర్ గారిని గెలిపించుకుందామా, మీరు ఒకసారి ఆలోచించుకోండి. పార్టీకి నిబద్ధతతో పనిచేసి ప్రజలకు అభివృద్ధి అందుబాటులో వ్యక్తిని గెలిపించుకుందామా, లేకుంటే మాటలు చెప్పి డూప్లికేట్ పాలించే వాళ్ళ నుంచి గెలిపించుకుందామా, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నిరాడంబరుడు, అవినీతి లేని పాలన చేసేటువంటి వ్యక్తి, డబ్బులేదు సంపాదించలే, అదే కుర్చీ అదే టేబుల్ మీద నడుస్తున్నాడు. అటువంటి వ్యక్తి ఎంత అయితంత మనకు రూపాయి ఖర్చు ఉంటే ఆటలిస్తే ఆటలు నిలదీద్దాం, కానీ ఇది లేదు అది లేదు, వాడు అది ఖర్చు పెడుతున్నాడు వీడు ఇది ఖర్చు పెడుతున్నాడని అదే పడకుండా ఇతరులను చూడకుండా ప్రజలకు మనం చెప్పాలా, మేము అధికారంలో ఉన్నాం, మళ్ళా మీకు అధికారాన్ని కేంద్రంలో అధికారం మాకిస్తే మేము పార్టీని గెలిపిస్తే మీకు అందుబాటులో ఉంటాం, మీ సమస్యలను తీర్చామని చెప్పి మీరు ప్రజలకు మొన్న ఏ విధంగా అయితే బూతులో ఇంటింటికి తిరిగిండ్రో మళ్ళా బూతు ఇంటింటికి ఇతర రెట్టింపు ఉత్సాహంతో తిరిగి రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో నుంచి డబుల్ ఇంజన్ సర్కారును ఏర్పాటు చేసే దిశగా మీరందరూ కూడా నడుపు బిగించాలని కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రెడీ అందరూ పోరాటాలు గట్టిగా ఏం లేవు కదా జూనియర్ సీనియర్ అని నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మరొకసారి ఏ బూత్ అయితే లీడ్ చేస్తుందో అదే బూత్ నాకు ముందు కనిపిస్తుంది. ఎవరైతే ఎక్కడన్నా పొరపాటు చేస్తే ఈసారి పొరపాటు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చాలా సీరియస్ గా పరిగణిస్తాం. అర్థమైందా? గట్టిగా పోరాడతారా? మీ తరఫున మాట ఇచ్చండి జీవన్ రెడ్డి గారికి. గట్టి వస్తారు ఎప్పుడు మాట ఇచ్చా. మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఇంకా పెద్దలు మాట్లాడుతుంది ఇంకో 40-50 నిమిషాల ప్రోగ్రాం ఉంచుకుందాం. భోజనాలన్నీ పుష్కలంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా తక్కువపడది. ముందున్నటువంటి మనకు ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా అతిథులకు వాళ్ళకి ఏర్పాటు చేసినాం. దయచేసి ఎవరు కూడా ఈ ప్రెస్ వాళ్ళకు అతిథి వాళ్ళకు ఏర్పాటు చేసిన సైడ్ రాకుండా అందరు కూడా ఓపికతోని ఒకసారి డైనింగ్ హాల్ ఫుల్ అయితే ఒక అర్ధగంట అవుతే మళ్ళీ ఒక షిఫ్ట్ వస్తుంది. అందరి గురించి సహకరించాలని కోరుకుంటూ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాను. కార్యకర్తల సమావేశానికి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని బలపరచడానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, ఈ జిల్లాకు ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి బాధ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మాటా వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈరవతి అనిల్ గారు, మానాల మోహన్ రెడ్డి గారు, అన్వేష్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి మండల బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. 2 నిమిషాల వ్యవధిలో అనేక సందర్భాల్లో అనేక విషయాలు మీతో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనలు, ఈ దేశ స్వాతంత్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర, దేశ స్వాతంత్రం తర్వాత కొన్ని ఆరిద్ర పురుగుల్లాగా పుట్టినటువంటి పార్టీల అంశం,
అన్ని మీకు తెలిసిన విషయాలే కానీ ఒకటి మాత్రం చెప్పక తప్పదు. ఈ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు, ఈ దేశంలో స్వాతంత్రంలో ఆ రోజు పోరాడినటువంటి వ్యక్తులు మనకిచ్చినటువంటి రాజ్యాంగం హక్కు యొక్క ఫలితాలను అనుభవించడానికి ఈ దేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే లోక్సభ, శాసనసభ, లోకల్ బాడీస్ ఎన్నికల్లో మనవంతు బాధ్యతగా రేపు మన వాళ్ళని ఎన్నుకోవడానికి మొన్న జరిగిన ఎన్నికల్లో మీ ప్రియతమ నాయకుడు సునీల్ గారు కొద్ది ఓట్లతో ఓడిపోయినా ఈరోజు మీకు నాయకత్వం వహిస్తున్నటువంటి సునీల్ గారు ఒక మాట వాస్తవంగా పెద్దల సమక్షంలో చెప్పక తప్పదు. ఇది కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది. ఇందులో ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేటువంటి విషయం కాదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్రం పోరాడి నుంచి ఇప్పటి వరకు 140 కోట్ల ప్రజలకు దాదాపు 139 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ ఈ రోజు అధికారం కొరకు జీవన్ రెడ్డి గారిని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించడానికి కాదు, కానీ ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏం జరుగుతా ఉందో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనమందరికీ తెలిసినటువంటి విషయం. అందుకొరకే మన రాష్ట్ర నాయకుడు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈరోజు యావత్ దేశం చూస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రాన్ని. 10 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 17 నియోజకవర్గాల్లో 14 పైచలకు మనం గెలుస్తామనేటువంటి విశ్వాసంతో ముందుకు నడుస్తా ఉన్నాం. అందులో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఒకటి ఉందనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలా. అందుకొరకే సునీల్ గారు గతంలో జరిగినటువంటి విషయాలు, ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి విషయాలు దయచేసి ఇక్కడ మనం దాన్ని మర్చిపోదాం. మనం అందరం కలిసికట్టుగా ఒక నాయకత్వం కింద పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో సీనియర్ నాయకుడిగా జీవన్ రెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థిగా పంపించిన తర్వాత మన అందరి బాధ్యత ఏంటి? ఈ లోక్సభ ఎన్నికల్లో మనకి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టుగా ఈ లోక్సభలో రామాలయం ఉందా లేదా, అన్ని ఊళ్ళలో నేను చెప్పట్లేదు, ఏమి అనుకోవద్దని. ఇవి ఆశల నుంచి మొదలు పెడితే అందరూ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. చాలా విషయాలు చెప్తాను కాబట్టి అది చెప్పాను. 2 విషయాలు ముఖ్యంగా నేను చెప్తాను. ఇదంతా కూడా ప్రధానంగా కార్యకర్తలుగా జోష్గా ఎలక్షన్లో మనం చేసినారు. నిజంగా పోరాటం బాగా చేసినటువంటి నియోజకవర్గం పాల్గొండ. నాకు తెలిసి నేను బాగా చూసినాను, లెక్క చూసినాను. ఆ రోజున ఎన్నిక వెళ్ళబోయేటప్పుడు కూడా ఏ విధంగా జరగబోతున్నాయి, జరిగింది ఎక్కడ 100,000 కోట్లు కూడా నీకు జాగ్రత్త అని సునీల్కి చెప్పినాను. ఆ రోజు అప్పుడు చెప్పినాడు, సార్ నువ్వు చెప్తుంటే ఒక దానికి వచ్చింది, ఈ మండలాల్లోనేమో ఈ పోలీసులు పెట్టారు, సెంట్రల్ పోలీసు పెట్టారు, ఆ మండలాల్లో లోకల్ పోలీసు పెట్టుకుని గుద్దుకున్నట్టున్నాడు. అప్పుడు మంచి ఉన్నారు సార్ అని మాట చెప్తున్నాడు. కాబట్టి కొన్ని లాజిక్లు, మ్యాజిక్లు, కష్టాలు, నష్టాలు చూసిన మీరు నిజంగా కూడా చాలా ఏరియాలో మెజార్టీ వచ్చి గెలుపు దాచుకొచ్చి అది దగ్గరలో వచ్చినటువంటి మీ అందరి కృషిని అభినందిస్తూ, ఇందాక చెప్తున్నట్టు కొంతమంది వెనక ముందు కాదు, అందరూ కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నారు. మీ అందరినీ కోరేది చేసిన వాళ్ళకి ఎప్పుడు వస్తాయి. అందుకనే ఎక్కడో మానాల్లో ఉన్న పాత రోజుల్లో ఉన్న మోహన్ రెడ్డికి మళ్ళా కార్పొరేషన్ ఇచ్చింది. అట్లనే అనిల్ వస్తే పాపం ఆయన కూడా లింక్లకి కాంగ్రెస్ లో ఇచ్చినారు, అన్వేషణకి ఇచ్చినారు. మా తాయారు ఇంకా మా పాతోడు మానసిక అనుకున్నాడు. కాబట్టి పదవుల గురించి ఆలోచించమాకండి. కొత్త పాత వాళ్ళ ఇళ్ళ అనేది కూడా కాదు మనకి పోరాటం. బీజేపీ మీద టీఆర్ఎస్ పని అయిపోయింది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే నాకు వచ్చే సమాచారంలో కూడా వాళ్ళలో కూడా కొంత తగ్గుబాటు తప్పి పక్కదారి పట్టేటువంటి ప్రమాదం కూడా ఉంది. వీళ్ళు కూడా సపోర్ట్ చేసే ప్రమాదం ఉంది బీజేపీ.
అటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ దిగిపోయిన తర్వాత వాళ్ళు ఎన్ని చెప్పిన నమ్మరు ఇవాళ డబ్బులు లేకుండా దేంట్లోకి వెళ్ళి ఏలు పెట్టినా అప్పులు 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 ఇస్తామన్న ఇల్లు డబుల్ బెడ్రూమ్ కొన్నాయి. మరి ఈ రోజున కాంగ్రెస్ ఇస్తుంది చాలా మంది సోమశేఖర్ రెడ్డి గారు చెప్పాలి కాబట్టి ఆ సబ్జెక్ట్లో ఇవాళ విమర్శించే నైతిక హక్కులైనటువంటి టీఆర్ఎస్ ఏమాయ 100 రోజులు అంటే నువ్వు 3500 రోజులు పాలించినటువంటి నువ్వు చెప్పిన ఏమీ చేయలేదు, నీకు అర్హత లేదు. అప్పుడు మాకు నువ్వు చైతన్యం చేయలేదు, ఇంకా లెక్క తీసే మీ అందరికి కూడా బాగా తెలుసు. కాబట్టి ఆ నైతిక హక్కు లేనటువంటి టీఆర్ఎస్ గురించి కాకుండా ప్రజల దృష్టిలో పెట్టుకుని మీ ఎన్ని చెప్పాలా. 100 రోజుల్లోనే అప్పుల్లో బాకీల్లో పైసల దగ్గర ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఇందిరమ్మ ఇలాంటి కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేస్తుందని ధైర్యంగా చెప్పండి అని కోరుతున్నాను. ఇక ఒక ఎన్నికలు అయిపోయినాయి, రెండో ఎన్నికల్లో బీజేపీ ఎన్నికలు, కేంద్రంలో ఎన్నికలు. వాళ్ళు కూడా 130 లక్షల అప్పు చేసి ఏ డబ్బులు చేసినారో తెలియదు. సిలిండర్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, ఏమి చూసినా కూడా అలాగే ఉన్నాయి. ధరలకు మద్దతు ఇస్తామని ఎన్నో చూసినారు. డబ్బులు మద్దతు ఇవ్వాలనో లేదా ఇంకోటనో బీజేపీ ధర్నాలు చేస్తా ఉంది. నిజంగా వీళ్ళకి నైతిక హక్కు ఉందా, సామాజిక స్వభావం ఉందా? ఢిల్లీలో ఈరోజు కూడా రైతులు ప్రభుత్వాలు ప్రకటించినటువంటి ఎంఎస్పీ ఖచ్చితంగా ఇంటికి పోరాటం చేస్తూ ఉంటే పట్టించుకున్న రాలేదు. వాళ్ళ మీద గ్యాస్లో మరి వాటర్ క్యాన్తో నీళ్లు కొడుతూ ఉన్నారు. గతంలో 3 సంవత్సరాలు దాదాపు నెలల తరబడి ఉద్యోగం చేస్తే ఆఖరికి క్షమాపణ కోరి మోడీ గారు వాళ్ళకి ఇంటికి పంపారు. మళ్ళా ఈ రోజు చేస్తారని చేయలేదు కాబట్టి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఏ విధమైన నైతిక హక్కు లేనటువంటి బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విమర్శించే హక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఈ 2-3 విషయాలు నేను చెప్పాలని. ఇక ప్రత్యేకంగా జీవన్ రెడ్డి గారి గురించి చాలా విషయాలు చెప్పారు. సోదరులు గారి మిత్రుడు గారు చెప్తారు, నాకు కూడా కొన్ని విషయాలు తెలుసు కాబట్టి చెప్తాను. మాతో పాటు పార్టీలో చేరినటువంటి 83లో జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే మంత్రి అయ్యి తర్వాత కాంగ్రెస్ లో మంత్రులయ్యి చాలా సీనియర్ గా మంచివాడుగా చూడటానికి అంత ఆవేశంగా ఉన్నా అక్కడికి వెళ్తే అంత మంచిగా అతను పలకరించేటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. అటువంటి మంచి వ్యక్తి మనకు అభ్యర్థిగా వచ్చినాడు. మరి ఇక్కడ మొన్న కొద్దిగా డబ్బులతో అటు ఇటు జరిగింది, నీకు తెలిసి మాత్రమే ఎక్కువ. ఏ విధంగా తట్టుకునే సునీల్ కాబట్టి ఆ బస్సులు ఏసీ బస్సులు కాబట్టి తట్టుకున్నాడు కాబట్టి కొంతవరకు నడిచింది. బస్సుల గురించి మరి చెప్పింది కానీ ఇవాళ అవన్నీ పోయినాయి, డబ్బులు కాదు. జీవన్ రెడ్డి గారు మంచి లాంటి మంచి మనిషిని అవతల వ్యక్తులతో పోల్చుకుని మీరు గెలిపించాలని మాత్రం ఒకటి కొడుతూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. జీవన్ రెడ్డి గారు ఢిల్లీలో పార్లమెంట్కు రావాలి. అందుకు మీరు చేతి గుర్తుకు ఓడేయాలి. అందుకే ఈ ఓటు చేతి గుర్తు, ఈ ఓటు కాంగ్రెస్ కే, జీవన్ రెడ్డి గారికి. సరే పాల్గొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు పెద్దలు సురేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పార్లమెంటు అభ్యర్థిగా పెద్దలు సోనియా గాంధీ గారు నిర్వహించినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ గారు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారికి, మరి మాజీ మంత్రివర్యులు పెద్దలు మాటల వెంకటేశ్వర గారికి, జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారికి, అనిల్ గారికి, అదేవిధంగా అంజన్ రెడ్డి గారికి, మీ ప్రాంత రైతు బిడ్డ, అదేవిధంగా మరి నాతో పాటు మా నియోజకవర్గమైనటువంటి అంటే నరసింహరెడ్డి గారు, నగేష్ రెడ్డి గారు,
వినయ్ గారు, మరి మీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఈ ఫంక్షన్ అన్నిటి కూడా మూడో సుఖదారు అయినటువంటి కాంపౌండ్ సునీల్ గారికి, సాయకుని అందాన్ గారికి, సాయరెడ్డి గారికి, ముందర వేదిక మీద ఉన్నటువంటి అందరికీ పేరు పేరున శంకరరావు గారికి, రమేష్ రెడ్డి గారికి, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ కూడా మండల పార్టీ అధ్యక్షులకు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు అందరూ కూడా పత్రికా విలేకరులకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. సమయం చాలా అయింది, చాలా మంది వక్తలు మాట్లాడి ఉంటారు. మీ అందరూ కూడా మరి 1:30, 2 అవుతుంది, ఆకలి అవుతుంది కాబట్టి మరి కొంతమంది ఆల్రెడీ భోజనం చేస్తున్నట్టున్నారు. నేను ఎక్కువ మాట్లాడకుండా, ఇది పార్లమెంట్ ఎన్నిక. మరి గత 10 సంవత్సరాల నుండి మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ వచ్చిన తర్వాత. అంతకుముందు కవిత మరి కేసీఆర్ కూతురు అని చెప్పి మనందరం కూడా మరి పార్లమెంటు ప్రజలు గెలిపిస్తే ఏమైంది, ఆమె ఎవరిని పట్టించుకోకుండా గర్వంగా వ్యవహరించి మరి ఆమె సొంత వ్యాపారాలు డెవలప్ చేసుకోవడానికి వాడుకునే అధికారాన్ని దుర్వినియోగం చేసి హాయిబాయ్ అంటే మనమే ఇంటికి పంపించడం. ఇవాళ చివరికి మన కాంగ్రెస్ పార్టీ అధికారం చేస్తే జైలు కూడా పంపించడం. ఇవాళ ఏమైంది, మళ్ళా ఇంకా వచ్చింది. మళ్ళా 5 సంవత్సరాల క్రితము మరి పెద్దలు డి శ్రీనివాస్ గారి కుమారుడు మరి కవిత ఏం పని చేయలేదు. మరి అరవింద్ గారి యువకుడు మరి చదువుకున్నాడు కదా, ఏదైనా మన పార్లమెంట్కి అభివృద్ధి పదవులు నడిపేస్తాడేమో. మరి బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది కదా, మన పార్లమెంటుకు లాభమైందంటే ఐదేళ్ళు చూసాం. ఆయన ఇంతకుముందు చెప్పినట్టు రోజుకు ఒక 2-3 డ్రెస్సులు మార్చడము, మరి అందరినీ చిన్నాలను పెద్దలకు కూడా ఇన్సల్ట్ చేయడము. మళ్ళీ బీజేపీ వాళ్ళే మొన్నదాకా పోస్టర్లు వేసి టికెట్ గెలవడానికి బీజేపీలోనే వ్యతిరేకత ఉంది. ఇక ప్రజాభిప్రాయం ఏంటంటే డెఫినెట్గా వ్యతిరేకతనే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మనం ఒక క్వశ్చన్ అడిగితే 5 ఏళ్ళ అరవిందులు ఏం చేస్తామయ్యా అంటే ఏమీ చేయలేదు. పోనీ ఇలా మళ్ళా ఒకటి అడుగుతున్నాం కదా, మోడీ పేరు మీదనో రాముడి పేరు మీదనో, మరి మళ్ళా గెలిస్తాయి ఏం చేస్తామంటే ఏం చేయాలంటున్నాడు. మరి ఏం చేయడానికి ఢిల్లీలో పాలు వేసుకుంటానికి మనం ఓటేసి గెలిపిస్తే మనకి ఎవరు వస్తామా? ఇవాళ ఆల్రెడీ రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. పసుపు కూడా అన్నాడు, పసుపు కూడా ఎక్కడ ఉన్నది? మోడీ గారితో ప్రకటింప చేసి పేపర్లు ఉన్నది. మన బాల్పడ్డ వ్యాపారం కాదు, మొత్తం నిజామాబాద్లో ఏ ఊరి ఎక్కడ పసుపు కూడా కనబడదు, ఓన్లీ పేపర్ మీద కనబడుతుంది. ఇలా దానికి ఇలా పసుపు ధర పెరిగితే ఏమంటున్నారు, మేమే పెంచుకుంటున్నారు. మరి ఇలా పసుపు ధర ఎందుకు పెరిగింది? పోయిన సంవత్సరం ఇంతకుముందు 2-3 గత ఏళ్ళ మీద 1 లక్షల ఎకరాల పసుపు సాగేది. ఇవాళ గత సంవత్సరం 30,000కే పరిమితమైంది. మరి వాళ్ళ పసుపు దొరకట్లే. కమాడిటీస్ ఎట్లుంటాయంటే డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటాయి. ఇలా పసుపు దొరకట్లే కాబట్టి పసుపు ధర దళాలను పెంచింది, కానీ ఈ ప్రభుత్వం చేయడం వల్ల కాదు. మరి అలా రాబోయే కాలంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్ అయినాక మరి ఢిల్లీలో పసుపు బోర్డు గురించి ఖచ్చితంగా కొట్లాడతాడు. అదేవిధంగా మనం పండించిన రైతులు ఏదైతే గిట్టుబడుతుందో అంటున్నారు, దానికి కూడా చట్టబద్ధత చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మనకు ఇక్కడ తుక్కుగూడలో చెప్పినటువంటి మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆ చట్టబద్ధత రావాలన్నా, మరి మనకు రైతులకు రుణమాఫీ కావాలన్నా, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు మన అందరికీ కూడా, మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధి కూలీలందరికీ కూడా మరి 400 రూపాయలు రోజువారీ కూలీ దొరకాలన్నా కానీ కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారులు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మోడీ గారు 10 సంవత్సరాల నుండి ఏం చేశారు? దేశాన్ని మొత్తం కులాల మతాల పేరు మీద విచ్ఛిన్నం చేశారు. ఇంకా ఉన్న ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, రైల్వేస్ అమ్ముకున్నారు, షిప్ యార్డ్లు అమ్ముకున్నారు, ఎయిర్పోర్ట్లు అమ్ముకున్నారు, మైన్స్ అమ్ముకున్నారు, చివరికి ఎల్ఐసి కూడా అమ్మకానికి ప్రయత్నం చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల నుండి నిర్మించినటువంటి ఈ దేశానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా చివరికి పిహెచ్ఏలో కూడా అమ్ముకోవడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకొని మరి గుజరాతీ వారికి లెక్క తీస్తే దేశంలో బ్యాంకులను ముంచి మరి మొత్తం పరదేశాల్లో తలదాచుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా ఉన్నారంటే 16 మందిలో 15 మంది గుజరాతీలే. దాంట్లో వాళ్ళంతా కూడా మోడీ అమిత్ షా ఒక అస్తం ఉంది దాంట్లో. అంటే వాళ్ళని కాపాడుతున్నారు వీళ్ళు. ఇవాళ దేశాన్ని దోపిడీ ఎవరు చేస్తున్నారయ్యా? ఈ దేశాన్ని ఎవరు దోపిడీ చేస్తున్నారంటే గుజరాతీ వాళ్ళే దోపిడీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇలా అంటే మళ్ళా గుజరాత్ ఆయన పట్టుకొని మళ్ళా ఓటేయండి ఆయన మొక్కలు ఉన్నప్పుడు ఈయనకు ఏమి లేదైనా చెప్పడానికి ఓటు అడగడానికి కూడా హక్కు లేదు.
చెప్పొచ్చు. పోనీ ఎందుకైనా ఓటు మళ్ళీ వేయాలంటే అది కూడా లేదు, ఒక ఎజెండా లేదు వాళ్ళు. ఏదంటే రాముడి పేరు మీద, అక్షతుల పేరు మీద, లేకుంటే మతం పేరు మీద ఓట్లంతా ఏం లేదు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థున్నాడు మా దగ్గర తీసి మండ పుట్టినాం, ఇక మళ్ళీ లేస్తాడో లేవడో అనుకుంటే మళ్ళీ ఆయన పాలన పోసి మళ్ళీ ఏం చేసి ఇవాళ టికెట్ ఇచ్చింది టీఆర్ఎస్. ఇవాళ ఏమైంది, అక్కడ 10 ఎమ్మెల్యేగా ఉన్నాం కదా గోవర్ధన్, మరి అక్కడ ఏమైనా చేసినావా అంటే ఏం చేయలేదు. ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండి 10 ఏళ్ళు ఏం చేయనాడు, ఇవాళ మళ్ళీ పార్లమెంటు కలిసి ఏమైనా చేస్తాడా, ఏమైనా చేస్తాడా? మరి ఏమీ చెయ్యరు. ఇవాళ అందులో ఇంకా టీఆర్ఎస్ అయితే మొత్తమే ఆ కారు పంచర్ అయిపోయి మరి కారు డ్రైవర్ కూడా బెడ్రూమ్లో వండుకొని ఉన్నాడు, మరి ఇంకా ఫామ్ హౌస్లో వండుకొని ఉన్నాడు. ఇంకా కారుకు ఓటు వేయడంలో ఏమీ లాభం లేదు. ఆ కారు బీజేపీ ఒకటే. ఒకవేళ ఒక ఓటు ఏదైనా టీఆర్ఎస్ కానీ వేసినామంటే అది ఓట్లు పడ్డట్టే, అది దేనికి ఉపయోగపడాలి. వాళ్ళు గెలిచినా ఒకటే, గెలకున్నా ఒకటే, దేశానికి ఉపయోగపడలేదు, మన పార్లమెంట్కి ఉపయోగపడలేదు. కాబట్టి మనము మరి పెద్దలు ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మరి అక్కడ అసెంబ్లీ లెజిస్లేటర్గా ఉంటే, ఎమ్మెల్యేగా ఉంటే ఆ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మరి మచ్చలేని నాయకుడుగా ఎమ్మెల్సీగా కూడా మనకు సర్వీస్ ఇస్తున్నాడు. ఈ సందర్భంలో వారిని ఒక స్వయం అడ్వకేట్, చదువుకున్న వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మరి రైతు నాయకుడు, రైతు బిడ్డ, మన ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు, పేదవాళ్ళ సమస్యలు, ఇటు మహిళల సమస్యలు, యువకుల సమస్యలు తెలిసిన వాడుగా మరి ఆయనను మనం అఖండ భారీ మెజారిటీలను గెలిపించి మన పార్లమెంట్కి పంపించినట్టయితే మన నిజామాబాద్ పార్లమెంట్ అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ రైతులకు న్యాయం జరుగుతుంది, పేదలకు న్యాయం జరుగుతుంది. మనం ఇందిరామ ఇల్లు అనుకుంటున్నాం, కేంద్రం నుండి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మనకు కొన్ని డబ్బులు ఎక్కువ వస్తాయి. పార్టీ తెలంగాణ ఏర్పడ్డప్పుడు రీఆర్గనైజేషన్ బిల్లు వేస్తున్నా అవి కూడా సాల్వ్ అవుతాయి. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మన పక్షాన కూడా పార్లమెంట్లో గెలవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా గతంలో సరే అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఇవాళ మీరందరూ అనుకుంటున్నారు ఏంటంటే సునీల్ రెడ్డి గారు ఒకటే ఓడిపోయాడు, సునీల్ రెడ్డి గారికి మరి నష్టం జరిగిందంటే అది న్యాయం కాదు. ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొన్న నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు అన్యాయం జరిగింది. ఎందుకంటే ఇవాళ మనకు ఏదైనా కానీ మరి సునీల్ రెడ్డి గారు ఒక్కరు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచేది, అదేవిధంగా ప్రతి నాయకుడు తెల్లాలి అందరూ కూడా న్యాయం చేయడానికి గౌరవంగా ఉండేవాళ్ళు. అయినా ఏం భయం లేదు మీకు అందరికీ కూడా. సునీల్ రెడ్డి గారు గెలకపోయినా కానీ ఇక్కడ ఇద్దరు, మేము సుదర్శన్ రెడ్డి గారు, నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా శాసనసభ్యుడిగా ఉన్నాం. మీకు ఏ అర్ధరాత్రి ఏ పని పడ్డా కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా మేము కూడా మీకు అండగా ఉంటాం. సునీల్ రెడ్డి గారు కాకుండా, మోహన్ రెడ్డి గారు కాకుండా, అన్ని గారు కాకుండా, నాయకులే కాకుండా మేము కూడా మీకు అన్ని విధాలుగా అండగా ఉన్నాం. దయచేసి మీరు పొందు చేసినటువంటి పొరపాటు మళ్ళీ చేయకుండా మీరు అందరూ ఒక 4 రోజులు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని పనులున్నా మీరు కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏదైతే రాహుల్ గాంధీ గారు మనం ప్రకటించారో దాన్ని ఇంటింటికి తీసుకెళ్లి ప్రతి ఓటర్ను బోధుదారులు తెచ్చి మరి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ధన్యవాదాలు. బాగుంట కాంగ్రెస్ ముక్తులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, నా మహిళా సోదరులకు, ప్రెస్ సోదరులకు టైం ఎక్కువైంది కాబట్టి నేను ఎక్కువ చెప్పకుండా కొంచెం జీవన్ రెడ్డి గారు మాట్లాడుతుంది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ రైతులు మన కష్టాలని అందరికి చెప్పుకోవడానికి మీటింగ్ పెట్టాం. ఆర్మూర్లో మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి గారు పిలిస్తే మన ఇన్ఛార్జ్ గారు మీరు మీటింగ్ పెట్టొద్దు అని చెప్పారు. మేమన్నా ఇది రైతుల మీటింగు, మేము కాంగ్రెస్ మీటింగు కన్వర్షన్ చేస్తూ ఉన్నాం అని మా గట్టిగా చెప్పే వరకు
ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ప్రజలై కష్టాలు చెప్తే మరవలేము కానీ అన్న తర్వాత అప్పుడు ఆ రోజు మనం రేవంత్ రెడ్డి గారిని గుర్తించుకోలేదు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి పైన మనమందరి ఆశలు పెట్టుకొని వారిని ఏదైతే గెలిపించామో అదేవిధంగా నా మిత్రుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా అందరిలాగా కాక ఫస్ట్ వెళ్తారు, సెకండ్ రాజకీయాలకు వచ్చాడు. 5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా సొంతం వ్యవసాయం చేసుకుంటూ దేశాలు ఎన్ని కష్టాలు ఉంటాయి మన స్వయంగా చూస్తాయి. కాబట్టి రాజకీయాల్లో స్వార్థాలంటే ఇండస్ట్రీస్ని ప్రోత్సహించే వాళ్ళకు పార్టీలు ఎక్కువ. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు మీకు 7,000 కోట్లు బాండ్స్ ఎక్కడికి వచ్చినాయండి కిషన్ రెడ్డి గారు? మాకు 7 కోట్ల బాండ్స్ వచ్చిన కష్టము, ముందు దాడి క్లియర్ చేయండి. మాట్లాడుతూ నోటీసులు ఇచ్చుకుంటూ ఇండస్ట్రీస్ ప్రైవేటైజేషన్ చేస్తామను, గవర్నమెంట్ ఉంటే దాన్ని కూడా కూలబెట్టుకుంటూ రైతులను పట్టించుకోక కార్మికులను పట్టించుకోక వ్యవస్థలను నాశనం చేసి చిన్న ఒక గడియారం అనుకుంటే ఎవరైనా ఈడీ నోటీస్ వస్తాయా? ఇదా రాజ్యం? 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ విధంగా భయపడుతున్నా. అందుకొరకే నా యువకులకు పెద్దలకు ఫోన్ మంది యువకులకు పెద్దలకు మన పెద్దవాళ్ళు మన భారతదేశం నుండి మనకి ఇబ్బంది పెడితే మన తాతలు పోరాడినటువంటి వాళ్ళని కొట్టాడు పంపించారు. ఇప్పుడు వీళ్ళెవరు? మన ఓడుతో నచ్చిన వాడు, నేనేంటనేవి వాడేంటనేవి ఎవడైతేనేవి నీ ఓట్లతో గెలిచిన వాళ్ళు నీ పని వలే కేవలం పార్టీ స్వార్థాల మనం చూస్తా ఉన్నారే. అదే పార్టీలు ఆ వారిని కాపాడేటోళ్ళు ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు, ఒక్క కాలేజీలు కట్టినే లేవు. గొప్ప గొప్పగా చెప్తా ఉన్నారే. మతాలను విభజించుకుంటూ రాజకీయాలు చేసే వాళ్ళు రామని ప్రోత్సహించండి. దయచేసి మీ అందరికీ చెప్తా ఉన్నాను, నేను ఒక పెద్ద మంచిగా ఇన్ని సంవత్సరాలైనా సాధనైనా జాత కాకుండా ఈ దరిద్రుడు ముఖ్యమంత్రి కేసీఆర్, గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్ని అన్యాయం చేశారు. స్టేట్ నాశనం చేశాడే. కొంత పెద్దలుండి దీన్ని గాడిద పెద్దమని జరుగుతా ఉన్నా. అంతకంటే మాట్లాడు దాంట్లో భాగంలో జీవన్ రెడ్డి కూడా. కాబట్టి దయచేసి మీ అందరూ ఒకటే చెప్తా ఉన్నాను, ఒక పెద్ద మనిషిగా ఇంటి పెద్ద మనిషిగా పార్టీ కాదు, మనమందరం బాగుండాలి, రాజకీయం అందరం కదాలి. ఇప్పుడు తయారు చెప్పారు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ పైన కూడా జైపాల్ రెడ్డి కాంటాక్ట్ చేస్తే మనం అందరం కలుపుకోపోదాం. జైపాల్ రెడ్డి కలుసుకోపోయాం. కలుసుకొని మనకి ఎవరైతే అన్యాయం చేస్తా ఉన్నాడో వాడి మీద దాటుతున్నాం. పోస్టులు మీ కాన్స్టిట్యూన్సీకి 3 పోస్టులు ఇచ్చాయి చైర్మన్. ఏదైనా నచ్చినా తెలంగాణకు ఒక చిన్న కాన్స్టిట్యూన్సీకి 3 పోస్టులు. మీకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు తప్పనిసరిగా డిస్ట్రిక్ట్లో కానీ ఎక్కడైనా కానీ ఇప్పించే బాధ్యత బాధని చెప్తా ఉన్నాం.
జిల్లా పరిషత్ ఉన్నాయి, మండలాలు ఉన్నాయి, ఇంకా చాలా కమిటీలు ఉన్నాయి. దాన్ని కాదు ముఖ్యం, అది మనం మాట్లాడదాం. ముందు రైతులకు మనకు అన్యాయం చేసే దళితులను మారబట్టడానికి అవకాశం వచ్చింది. ఒక్కరిని మారబట్టాం, ఇంకొకరిని మారబట్టేసింది. మేము గొప్పలు చెప్తా ఉన్నాం. మరి నిన్న సర్వే చెప్తా ఉన్నాయి 200 210 కంటే ఎక్కువ బీజేపీకి సీట్లు రావాలి. అటువంటిప్పుడు వాళ్ళకు గవర్నమెంట్ కూడా చేయడానికి ఎవరు సపోర్ట్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కసారి ఒక ఎమ్మెల్యే తక్కువంటే, ఎంపీ తక్కువంటే బీజేపీ ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి ఉన్నాక ఒక్క ఓటుతో ప్రైమ్ మినిస్టర్ పోయాడు గవర్నమెంట్. అందుకొరకే మన రాహుల్ గాంధీ గారికి ఒక్క ఓటు ముఖ్యం. దయచేసి మీరందరూ రైతులు, మంచి ఆలోచించే వాళ్ళు, నా మహిళా సోదరులకు, అక్కలకు, చెల్లెలకు మనం ఇచ్చే స్కీమ్స్ కానీ, రేపు రాబోయే స్కీమ్స్ కానీ ఇవన్నీ తప్పనిసరిగా చేస్తాం. దళితుడు పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పెట్టాడు. ధరణి పెట్టి నా భూమి నీకు, నీ భూమి నాకు రాసి వారి స్వార్థాల కొరకు హైదరాబాద్ కానీ పెద్ద పెద్ద సిటీలో కానీ వాళ్ళ పేరు మీద కావాల్సిన పేరు మీద చేయించుకొని బెనిఫిట్ కూడా దొరికే. కానీ ఇప్పుడు మనం అన్ని చేశాం. కలెక్టర్కు, తహసీల్దార్కు ఆడియో ఇచ్చాం. 70% మన పాస్బుక్లు వస్తా ఉన్నాయి. ఇప్పుడే నేను ఆడియోతో మాట్లాడాను, తహసీల్దార్తో మాట్లాడాను. నాకు 8 రోజులు అన్నీ క్లియర్ చేయాలి. 70% పాస్బుక్ అని చెప్పాను. ఇవన్నీ మేము రెస్పాన్స్ తీసుకుంటాం నిజామాబాద్ డిస్టిక్. కాబట్టి దయచేసి ఒకటి కోరిక కొడుతూ ఉన్నా. నేను మీ కాన్స్టిట్యూన్సీలో కానీ, నీళ్ళకు కానీ, ఇంకో దాని కానీ వ్యవసాయము, ధరలు, కరెంటు, ఈ 3 ఉంటే, విద్య 3 ఉంటే మనం ఎవరితో పోటీ చేయాలంటాం. ఆ 3ని కాపాడుకుంటూ వచ్చాం. ఈ దళితులు 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ అయితేనే, బీజేపీ అయితేనేమి మన డిస్ట్రిక్ట్ లో ఒక్క పని చేసి చూపండి. మోడీ గారు చెప్తారు నెలకు 1,70,000 జిఎస్టీ. ఏదో ఇండస్ట్రీస్ నుంచి అమెరికా మనం తెచ్చి చెప్తా ఉన్నాం. మనం పాల మీద, పెరుగు మీద, నీళ్ళ బాటల మీద టెక్స్ వేసి మన డబ్బులు మనకు కొట్టి చేస్తా ఉన్నాడే. మన ఒక సంవత్సరం బడ్జెట్ ఒక నెల టెక్స్ కలెక్షన్ చేస్తా ఉన్నాం. అటువంటి వాళ్ళు మనకేమైనా చేయాలి కదా. అవన్నీ చేయకుండా కేవలం ధరలు పెంచి మన స్వార్థాల కొరకు కొందరికి సాయాలు చేసుకుంటూ ఈ విధంగా చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా నేను బాగా ఎక్కువ మాట్లాడకుండా నేను మళ్ళీ మండలంలో వస్తాను. మండలంలో మాట్లాడదాం. మన డాక్టర్ మనప్పుడు చెప్పండి. మనం అందరం ఇచ్చి మన డిస్టిక్ లో 100 మా బోధన కాన్స్టిట్యూషన్ లో 100 కోట్లు ఇస్తున్నాం. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకు అది కాదు. ఒక ప్రొటెక్ట్ ఒక పల్లె ఉన్నది. ఆ పల్లె మనం 5 రూపాయలకు ఇస్తే అడిగి మసాలా అంటాడు, 10 రూపాయలకు అమ్ముతారు. మన మసాలాలు మనం మంచిగా చేస్తా ఉన్నాం. అటువంటి అన్ని తప్పనిసరిగా డాక్రా సంఘాలు చేద్దాం. డాక్రా మహిళలకు ఇంట్రెస్ట్ లేకుండా అడ్డి ఫిర్యాదు కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా నా అక్కలకు, చెల్లులకు చెప్పండి. మీరు కూడా దయచేసి అందరూ బాగుండండి, బాగా పనిచేయండి. కొద్దిగా బాగలేదు
తీసుకున్నామని వస్తా ఉన్నాయి, 3 పార్టీలకు పోతున్నాయని వస్తా ఉన్నాయి. ఆ 3 పార్టీలకు పోకుండా కేవలం మరి ఒక్క పార్టీకి పనికి మీరు జిమ్మలో తీసుకొని నేను నా తరఫు జీవన్ రెడ్డి గారు కానీ స్టేట్ రెడ్డి కానీ మిత్రులు కానీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ అందరూ రెస్పాన్స్ తీసుకుంటామని చెప్తూ వీళ్ళు పోయినప్పుడు గరీబ్ వాళ్ళకి ఏం ప్రేమ లేదు. మనం ఉన్నప్పుడు ఉపాధి కూలీలు ఉన్నారు. వ్యవసాయం పనుల తర్వాత 3 నెలలు ఏం పనులు లేని మనం ఆ రోజుల్లో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉపాధి పనులు స్టార్ట్ చేశాం. ఇంకా ఏడాది కింద 30 లక్షల కోట్లు 30,000 కోట్లు తగ్గించారు. ఇటువంటి బడ్జెట్ తగ్గించుకుంటూ కనీసం అన్ని చేసుకొని బతికిన వాళ్ళు బడ్జెట్ కూడా తగ్గిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడే మనం వాళ్ళకు 400 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా అందరూ బాగుండాలి, బాగా పనిచేయాలి, సత్యమని ఉందా ఒక్కటే ఉండడానికి మనం అందరం బాగుండడానికి మనం ఓడించాలి, మనం గెలవాలి, మన ప్రయత్నం కావాలి. తప్పనిసరిగా ముఖ్యమంత్రులు ఉన్నాడు భయపెట్టుకుని ఉంటే అన్ని బాధ్యతలు ఈ 10 సంవత్సరాలు ఎదుకపోయినాయి, మళ్ళీ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్తూ అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పెద్దలు మన పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారిని మాట్లాడుతున్న కోసం రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు నేను మీ ముందుకు రావటం, ఈనాటి పాల్గొన్న నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశ సభాధ్యక్షులు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి మిత్రులు మానాల మోహన్ రెడ్డి గారు, సమావేశ ముఖ్య అతిథులు నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల పర్యవేక్షకులు, రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత బోధన శాసనసభ్యులైనటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, ఇక్కడ పాల్గొండ నియోజకవర్గ నలుమూలల నుండి తరలి వచ్చే విధంగా కార్యకర్తలందరినీ సమీకరించి ఈ సమావేశంలో జయప్రదం కావడానికి కృషి చేసినటువంటి పాల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరుడు సునీల్ రెడ్డి గారు, నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గ సభ్యులైనటువంటి మిత్రులు భూపతి రెడ్డి గారు, మిత్రులు మాజీ మంత్రివర్యులైనటువంటి మానవ వెంకటేశ్వరరావు గారు, గతంలో ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా సేవలు అందింపజేసి మీ అందరి మన్నాలు పొంది ప్రస్తుతం మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించబోతున్నటువంటి సోదరుడు అనిల్ గారు, పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులైనటువంటి నర్సరెడ్డి గారు, ఈ ప్రాంత వాస్తవ్యుడు, రైతు సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ పోరాటం చేస్తున్నటువంటి కిసాన్ పెద్ద అధ్యక్షుడైనటువంటి అన్వేష్ రెడ్డి గారు, మిత్రులు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గారైన నగేష్ రెడ్డి గారు, మా మిత్రులు ఈ ప్రాంత వాస్తవ్యులు ప్రస్తుతం ఉర్దూ అకాడమీ చైర్మన్ గా బాధ్యత చేపట్టేటువంటి తాహర్బీన్ అమ్దాని గారు, మా మిత్రులు రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి
కార్యదర్శి గారైనటువంటి సోదరుడు గడు గంగాధర్ గారు ప్రత్యేకంగా ఈరోజు మత్స్య కార్మికుల మరి మనోత్సవం నింపే విధంగా ఏదైతుందో సమావేశం కేటాయించినటువంటి మా మిత్రులు మెట్టు సాయి కుమార్ గారు, అటై సాయి రెడ్డి గారు, ఇక వివిధ హోదాల్లో ఉన్నటువంటి వేదికలు అలంకరించిన కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా నియోజకవర్గ నలుమూలలో తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ మీ అందరికీ ఉత్సాహం పట్టుదల చూస్తుంటే రానటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడమే కాదు, పాల్గొండ నియోజకవర్గం నుండి అత్యంత మెజార్టీ పొందబోతున్నటువంటి విశ్వాసం కలుగుతుందని చెప్పడం లేదు. మొదటి ఎన్నికల్లో మిత్రుడు ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతుందో ఎన్నికల్లో గెలిస్తే కానీ గెలుపు కేవలం సాంకేతిక గెలుపు మాత్రమే చెప్పడం లేదు. నైతికంగా గెలిచింది పాల్గొండ నియోజకవర్గానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో గెలవడమే ప్రధానం కాదు. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అమలు కార్యక్రమాలకు అదనంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్టయితే స్వయం పాలనతో పాటుగా మరింత అభివృద్ధి పథంలో మన ముందు పోయే అవకాశం లభిస్తుందని చెప్పని రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమించడం, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత మరి ఆత్మత్యాగాలు ఫలితాలతో ఏదైతుందో మరి కేంద్ర ప్రభుత్వం బంధిపడే శ్రీ సోనియా గాంధీ గారు ఏదైతుందో వాస్తవంగా రాజకీయంగా ఆలోచన చేస్తే సాధ్యమైన పని కాదు. ఎందుకు చెప్తున్నారంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 20 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. తెలంగాణ కేవలం 17 పార్లమెంట్ స్థానాలు పరిమితం. 25 పార్లమెంట్ స్థానాలు సీమాంధ్రంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతుందో సీమాంధ్రంలో ఉన్న 25 పార్లమెంట్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యకు నేను శాశ్వత పరిష్కారం చూపెట్టాలనే భావనతో తలపుతుందో ఈ ఆత్మత్యాగాల ఫలితాలను ముగింపు పలకాలని ఒక కన్న తల్లిగా చెప్పండి, ఒక కన్న తల్లిగా, ఒక మాతృమూర్తిగా సోనియా గాంధీ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటు చేసిన ఘనత ఆ తల్లికి దక్కుతుందని మనం చెప్పండి. కానీ రాష్ట్రం ఏర్పడ్డదే ఉద్యమ ఆకాంక్ష నిర్మించబడాలంటే ఉద్యమ నాయకుడు అధికారానికి వస్తే ముఖ్యమంత్రిగా ఉద్యమ ఆకాంక్ష నిర్మించిన జనతలు భావించిన మీ ప్రాంతంగా ఏదైతుందో మరి ప్రశాంత్ రెడ్డి గారు 2 పర్యాయ శాస్త్రం గెలిచిండే 2014, 2018. నేను కూడా అనుకుంటున్నాను ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతాల్లో అనుమతించినటువంటి యొక్క సాగునీటి సౌకర్యాలకు అదనంగా చేసిన ఉన్నదే యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వరదాయినటువంటి పోచంపాడు శ్రీరామసాగర్ ప్రాజెక్ట్ ఈ పాల్గొండ నియోజకవర్గంలో నిర్మాణం తలపెట్టి నిర్మాణం చేసినటువంటి ఘనత ఆనాటి కాంగ్రెస్ పార్టీకి తక్కువని మనం చెప్పబడుతుంది. గుర్తాది సాగర్ ప్రాజెక్ట్, చోటుపల్లి హనుమంతుడి ప్రాజెక్ట్, మా దిగువ ప్రాంతానికి అభివృద్ధి చేసే విధంగా కాకుతీయ కెనాల్, మీ ప్రాంతానికి లక్ష్మీ కెనాల్, ఆదిలాబాద్ ప్రాంతానికి సరస్వతి కెనాల్, యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందించేసి విధానం పోచంపాడు ప్రాజెక్ట్, శ్రీరామసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసే ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కుతుంది. 21 ప్యాకేజ్ మా మిత్రుడు భూమతి రెడ్డి గారి, సునీల్ గారు చెప్పట్లేదు. ఆనాడు మిత్రుడు సుదర్శన్ రెడ్డి గారు పెద్దలు భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా ప్రాణహిత చేపల ప్రాజెక్టు అంత భాగమైనటువంటి 2021, 22 ఈ 3 పర్యాయ నిర్మాణం పూర్తి చేయగలిగినట్లయితే ఉమ్మడి నిజామాబాద్
నిజామాబాద్ రోడ్డు ప్రజలు శాస్త్రపడే బాధ్యత వహించిండు. మీరు అనదలుచుకోవచ్చు ప్రశాంత్ రెడ్డి గారిని, నువ్వు ఎంతవరకు అయితే 21 ప్యాకేజ్ నిర్మాణం పూర్తి చేయలేకపోవడంతో అటు సిరికొండ మండలమే కానీ, భీమగల్ మండలమే కానీ, వేల్పూర్ మండలమే కానీ ఈనాటి కూడా సాగుడి సభలు లేకపోయిందంటే మీరు బాధ్యులు కాదని ప్రకటిస్తున్నా. నిజమావద్దనే నేను చెప్తున్నాను. దేవుడు దేవాలయ పార్లమెంట్ ఎన్నిక మీ అందరి కానీ రాష్ట్రంలో ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గతంలో నిర్లక్ష్యంగా ఆగిపోబడ్డ సాగుని ప్రాజెక్ట్ అన్ని చేపట్టబడే విధంగా మీ 21 ప్యాకేజ్ సంవత్సర కాలంలో నిర్మాణం పూర్తి చేసుకొని మీ నిజామాబాద్ రూరల్ మండలంతో పాటుగా అక్కడ సిరికొండే కానీ, భీమగలే కానీ, వేల్పూరే కానీ ఈ సంవత్సర కాలంలో సాగుని చేయడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బాధ్యత చెప్పని ఈ సభకు గమనించే చెప్పండి. ఆలోచించండి. ఏ రాజకీయ పార్టీ అధికారానికి వస్తే గెలిస్తే ఏమవుతుంది? ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి కొద్ది ఏర్పడ్డదా? ఈ నీటి ఉన్న బాధ్యులు ఎవరే? ఒకటి ప్రకృతి మనకి ఈశాన్య ఋతుపవనాలు ఏదైతుందో ఆశించిన మేరకు స్పందించగా మనకి అక్టోబర్లో రావాల్సిన వర్షాలు రాలేదు. దాన్ని మనం ఎవరి బాధ చేయాల్సిన అవసరం లేదు. మరి ఇదే ప్రశాంత్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతుందో దత్తపుత్రుడు భావించాడు. నిజమాబద్ధమే. ప్రశాంత్ రెడ్డి ఆయన ఏదైతుందో కేసీఆర్ దత్తపుత్రుడు భావించాడు కదా. ఏ మేడిగడ్డ కావాల్సిన పాయలు ముక్కుకోలేదో అందులో 10 టీఎంసీ నీటిని నువ్వు దిగువ వదిలినందుకు ఆ 10 టీఎంసీ నీటిని ఎగువగా ఏదైతుందో ఏ రివర్స్ పంపింగ్ ద్వారా వరదకాలంతో ఏదైతుందో ఐసాప్లిక్ నీటిని నేను చేస్తాను పేర్కొనలేదు. ఆ 10 టీఎంసీ ఏ మేడిగడ్డ కావాల్సిన పాయలు ముక్కుకోలేదో నువ్వు దిగువ వదిలిదానికంటే నువ్వు ఎగువకు వరదకాలంతో అరగంట రివర్స్ పంపింగ్ చేసి మీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మనకు 10 టీఎంసీ నీటి కొట్టు ఏర్పడదు. నీలో సామర్థ్యం 20 టీఎంసీ. మనకు రబీ ఆరంభం నాటికి 80 టీఎంసీ ఉంది. 78 80 ఉన్నాయి. 10 టీఎంసీ కొట్టు ఏర్పడదు. ఆ 10 టీఎంసీ కొట్టు ఏర్పడటానికి ఏదైతుందో ఆనాడు అక్టోబర్లో అధికారంలో ఉన్నటువంటి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వము, ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన దత్తపుత్రులు భావించేటువంటి ప్రశాంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలి, నైతిక బాధ్యత వహించాలని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితుల్లో కూడా ఒకవైపు త్రాగునీటి కొరత రాకుండా చూడటం ప్రధానం. త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా అట్లాగే ప్రాజెక్ట్ సాగునీటికి సంబంధించి కూడా చివరి నీటి పొట్టు వరకు నీరు అందింపజేసే విధంగా ఏదైతుందో నిర్మాణాత్మకంగా చేసేటువంటి కార్యక్రమాన్ని గమనిస్తుంది. మిత్రుడు సునీల్ గారు ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సుదర్శన్ రెడ్డి గారే కానీ, ఉత్తమ్ రెడ్డి గారే కానీ లక్ష్మీ కెనాల్, కాంతి కెనాల్ ద్వారా రోజు 500 క్యూసెక్ వాటర్ విడుదలతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలను కాపాడే ప్రయత్నం చేస్తున్న మాట మాతో కాదా చెప్పండి. విమర్శ కాదా? విమర్శ ఎవరైనా చెప్తాడు. విమర్శ ఎవరైనా చెప్తాడు. నేను 3 రాజకీయ పార్టీలునే, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ. భారతీయ రాష్ట్ర సమితి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చిన 2 పర్యాయాలు. నువ్వు చెప్పుకోవడానికి పెన్షన్ అమలు తప్ప నువ్వేమైనా చేసినావే? మొన్న ఎన్నికనే చెప్పిండ్రు, మీరు తప్పిపోయిన కాంగ్రెస్ ఓటేస్తే మీ పెన్షన్ రాదు అంతే. మీతో నరసింహరావు గారు చెప్పినా లేదే? తప్పిపోయిన కాంగ్రెస్ ఓటేస్తే మీ ఆసరా పెన్షన్లు రద్దు అవుతాయి. మీరు కాంగ్రెస్ ఓటేస్తే కరెంట్ రాదు, పంట పొలాలకు నీళ్లు రాదు. రైతాంగానికి ఆందోళన గురి చేసినట్టు నేను
టీఆర్ఎస్ ప్రోత్సాహం అమలు చేసిన ఆసరా పెన్షన్లే కాదు, అంత మించి ఏదైతుందో ఆయన అమలు చేసినట్టుగా ఆసరా పెన్షన్ అమలుతో పాటుగా మా మహిళల ఆడబిడ్డలకు ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఏదైతుందో గృహ అవసరాలకు ఏదైతుందో ఉచిత విద్యుత్ సౌకర్యం, ఆడబిడ్డల వంట చేరుకు ప్రత్యేకంగా ఏదైతుందో గ్యాస్ సిలిండర్ 2014లో 400 రూపాయలు ఉంటే 1100 1200. ఆర్థిక భారం స్త్రీలపై పడకుండా 500 కదలకబడే భారాన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో భరిస్తూ ఆడబిడ్డలకు 500 రూపాయలు సిలిండర్ కల్పిస్తున్నటువంటి ఒక కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అసలు మాట్లాడే ఏం చేస్తున్నారే, ఇంకో పార్టీ చేస్తారు అరవింద్. ఆనాడు కవిత గారి పట్ల ఉండే ఒక ద్వేషంతో ముఖ్యమంత్రి తనయ్య పార్లమెంట్ గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి పసుపు రైతు మద్దతు ధర పొందలేకపోవడమే కానీ, పసుపు నాణ్యత పెంపొందింపజేయబడటానికి పసుపు బోర్డే కానీ, కనీస ప్రైవేట్ రంగంలో నిర్వహణ కొనసాగుతున్న చక్కెర కర్మాగారాలు నిర్వహణ కొనసాగకుండా పొందవేయడమే కానీ, ఇవన్నీ క్రిమిలేట్లు ఏదైతుందో కవిత గారి పట్ల ద్వేషంతో ఆనాడు కవిత గారిని ఓడించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ప్రాంతం మా మిత్రుడు వినయ్ రెడ్డి గారు మన పోటీ చేసి 4 చెప్పండి. అందులో ఆయన భాగస్వామి రైతాంగాన్ని ప్రోత్సహించి అక్కడ 6 ఉండే కానీ 11 ఉండే కానీ జయించడమే కానీ రైతాంగాన్ని అందరినీ కూడా చైతన్యం తీసుకొచ్చి కవిత గారిని ఓడించాలని ఏకైక లక్ష్యంతో ప్రయత్నం చేస్తే అరవింద్ గెలిచింది. మా మిత్రుడు సాయి రెడ్డి గారి ఇంట్లో కథ చూపెట్టిన పాడు సరే పసుపోటు ఏమైందో తెలిసారు. ఎన్నికల సమయంలో అరవింద్ గారు ఒక పాట రాసిచ్చింది. నేను పసుపోడు 100 రోజుల్లో ఏర్పాటు చేస్తా చెప్పాను. 5 రోజుల్లో సరే 5 రోజులు కాదు 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఆయన పాట రాసిస్తే ఆయన ప్రధానమంత్రి మోడీ గారితో ఇంకో పాట రాపించిండే. మోడీ గారు భారత ప్రధాని ఒక విశ్వసనీయత ఉందని చెప్పట్టు నేను అక్టోబర్ 4 నాడు ప్రభుత్వం జారీ చేస్తే 6 మాసాలు వెళ్తుంది. 6 మాసాలు చెప్పట్టు నేను రణదర్శకులు పాల్గొన్న కేంద్రంగా మీరు ఏర్పాటు చేస్తారు. పసుపు ఎక్కడ ఏర్పాటు చేసినా నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నావా, అహ్మదాబాద్ ఏర్పాటు చేస్తున్నావా? గడిచిన 5 సంవత్సరాల కాలంలో పసుపు నాణ్యత పెంపొందింపు చేయడానికి తీసుకుని చర్యలు జరుగుతుంది. అదృష్టం కొద్ది ఏదైతుందో పసుపు దిగుబడి తగ్గిపోయింది. అంటే సాగు విస్తృత తగ్గడంతో దిగుబడి తగ్గింది. దిగుబడి తగ్గడంతో ఏదైతుందో మార్కెట్ ధర ఏదైతుందో 15,000 అవుతుంటారు. నేను అడుగుతున్నాను అరవింద్ గారిని, ఇదే నువ్వు రాసిచ్చిన బాండ్లో పసుపుతో పాటు ఎర్రజొన్నలకు మద్దతు ధర ప్రకటిస్తా చెప్పాను. నీ గుర్తుందో లేదో ఈ పాటకాయ ఇబ్బంది కూడా ప్రజల్లో ఉందని చెప్పట్టు నేను నీ పసుపు మద్దతు ధర ఏమైందే, నీ ఎర్రజొన్న మద్దతు ధర ఏమని అడుగుతున్నా నేను. ఇదే కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతుందో మరి వరంగల్ డిక్లరేషన్ లో పసుపుకి ఏదైతుందో పసుపు నాణ్యత ప్రమాణం పెంపొందింప చేయబడే విధంగా అమలు చేయబడటానికి ప్రయత్నం చేయడంతో పాటుగా మద్దతు ధర 15,000 కల్పితం చేస్తారని చెప్పని ప్రకటించింది. ఈ ప్రాంతం ఎర్రజొన్న ప్రతీక, ఈ ప్రాంతం ఎర్రజొన్న ప్రతీక చెప్పట్టున్నాను. ఎర్రజొన్న మద్దతు ధర ప్రకటించినాడే నువ్వు ఏమంటా రైతాంగ నోటు అడిగే నేచర్ నీకు ఉందని చెప్పట్టు. నువ్వు రైతాంగ రుణమాఫీ ఆనాడు 2008-9 మధ్య కాలంలో ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏది ఇస్తుందో రైతాంగానికి అండగా నిలబడే విధంగా రైతాంగాన్ని రుణవిముక్తో చేయాలనే భావ తలపుతోని మనం చెల్లించాల్సినటువంటి రుణం అప్పు పడ్డ రుణం ₹1,00,000 వరకు ఏక మొత్తంగా మాఫించిన ఘనత కాంగ్రెస్ పార్టీనే చెప్పి మనం చూస్తుంది. నిర్మాణమే ఇవాళ
చెప్తున్నారు ఇవాళ. ఇదే జాతీయ స్థాయిలో వీళ్ళ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కేంద్ర ప్రభుత్వం ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులకు కేవలం మద్దతు ధర ప్రకటనతో సరిపెడుతుంది. ప్రకటింపబడ్డ మద్దతు ధరకు చట్టబద్ధ కల్పివేయం ఆవశ్యకత ఉన్నదని చెప్పని జాతీయ స్థాయిలో రాజకీయాలకు అతీతంగా సంయుక్త కిసాన్ మోర్చా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సరం తరబడి ఉద్యమిస్తుంటే మోడీ గారికి వినపడదే? మోడీ గారికి వినపడదా? రుణమాఫీ గురించి మాట్లాడితే రైతాంగాన్ని రుణమాఫీ చేస్తే సూపర్ ముద్రించారు. ఇది ఆశ్చర్యంగా చెప్పట్లేదు. రైతాంగాన్ని రుణమాఫీ చేస్తే సూపర్ ముద్రించారు. అదే అంబానీ ఆదాని లాంటి బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్లు ఎంపీ అకౌంట్ ఎప్పటితో ఏదైతుందో రుణమాఫీ చేయడం సూపర్ ముద్ర. జాతీయ స్థాయిలో పదుల సంఖ్యలో పెట్టుబడిదారులకు ఏదైతుందో 16 లక్షల కోట్లు ఎంపీ అకౌంట్ ఎప్పటితో ఏదైతుందో రుణమాఫీ చేసి మోడీ ప్రభుత్వం చెప్పట్టు. అదే యావత్ దేశంలో జాతీయ స్థాయిలో రైతాంగం 2 లక్షల రుణమాఫీ చేస్తే దేశంపై పడే ఆర్థిక భారం ఎంత? కేంద్రంపై కేవలం 2 లక్షల కోట్లు. కేవలం 2 లక్షల కోట్లు నువ్వు బడా పెట్టుబడిదారులకు ఎంపీ అకౌంట్ ఎప్పటితో ఏదైతుందో నువ్వు 10-16 లక్షల కోట్లు మాఫీ చేస్తావు. జాతీయ ధర్మంతో రైతాంగానికి సంబంధించి ఒక 2 లక్షల కోట్లు మాఫీ చేయలేదు. ఏం చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ దేవల్ల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కాదు. రేపు జాతీయ స్థాయిలో ఇండియా కూడా ప్రభుత్వం ఏర్పడటంతోనే రైతాంగం చెల్లించవలసిన రుణం 2 లక్షల రూపాయల వరకు ఏదైతుందో ఏక మొత్తంగా మాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. ఎలా మాట్లాడుతుండ్రు? ఏమైంది రుణమాఫీ? రుణమాఫీ అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చెప్పట్లేదు. నేను కట్టుబడి రుణం చెప్పట్లేదు. రైతు చెల్లించాల్సిన అప్పు రైతు చెల్లించవలసిన అవసరం లేకుండా ఆ అప్పు బకాయిని ప్రభుత్వమే బదలాయింపు చేసుకొని ప్రభుత్వం బ్యాంకుల పూర్తి ఖర్చుగా ఉండి రేపు ఖరీఫ్ నాటికి ఏదైతుందో రైతుకి ఏదైతుందో అదనపు నూతన రుణానికి ఏమవుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఏ రకంగా చూడండి అంటున్నాను. గృహ నిర్మాణ కార్యక్రమం దశాబ్ద కాలం నడుస్తుంది. ఒక కిరగట్టే భావన లేదానే. ఇదే ప్రశాంత్ రెడ్డి గారు అడుగుతున్నాను, అరవింద్ గారు అడుగుతున్నాను. 10 ఏళ్ళు రాజ్యం చేసిండయా. ఒకవేళ ఢిల్లీలో రాజ్యం చేసిండో ఇంకో రాష్ట్రంలో రాజ్యం చేసి ఇల్లు పెట్టి పాపలు పోయినారా? మేము చెప్తున్నాము రాబోయే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో 20 లక్షల ఇల్లు నిర్మాణం చేయబడే విధంగా ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో 3,500 అంటున్నాడు. ప్రతి సంవత్సరం ప్రతి శాతం నియోజకవర్గంలో 3,500 ఇల్లు నిర్మాణం చేయడం 5 లక్షల రూపాయలతో. మా దళితులు బలహీన వర్గాలకు ఏదైతుందో 1 లక్ష రూపాయలు అదనమని చెప్పండి. ఇది మా కార్యక్రమం. నేను అడుగుతున్న అరవింద్ గారిని, నేను అడుగుతున్న ప్రశాంత్ రెడ్డిని మేము అమలు చేయాలనే కార్యక్రమాన్ని మీకు వివరిస్తున్నాం. నేను 21 ప్యాకేజ్ ఏదైతుందో సంవత్సర కాలంలో పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సత్యజామలు చేస్తా చెప్పని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. చెప్పు రైతాంగాన్ని రుణమాఫీ చేస్తూ చెప్తున్నాం, నువ్వు చెప్పు. ఇళ్ల నిర్మాణాలు చేస్తూ చెప్తున్నాం, నువ్వు చెప్పు. ఈ ప్రాంతం కార్మికులే స్థానికంగా ఉపాధి పొందలేక కట్టుకున్న భార్యను కన్నా పిల్లలు వదిలి దేశం పోయి ఉపాధి పొందుతున్న కలుపుతారు. ఆ ఉమ్మడి రాష్ట్రంలో 1 లక్ష రూపాయలు ఎవరైనా అకాల మరణాలకు గురైతే సహాయం చేసి 10 సంవత్సరాలు గడిచింది. ప్రశాంత్ రెడ్డి గల్ఫ్లో అకాల మరణాలకు గురైనటువంటి ఈ యొక్క కార్మిక కుటుంబాన్ని ఆదుకోవడానికి 1 లక్ష రూపాయలు ఇచ్చిన వస్తుందా? నీ బాధ్యత లేదా అంటూ నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అకాల మరణాలకు గురవుతున్నటువంటి గల్ఫ్ కార్మికులు ఎవరే కానీ అది ప్రమాదమే కానీ బలవన్ మరణమే కానీ అనారోగ్యమే కానీ ఏ విధంగా చనిపోయినా కానీ
వీళ్ళ గురుకుల ఆశా పాఠశాలల్లో వారికి చేరికలు, విద్యా సౌకర్యాలు, వారి వైద్య సదుపాయము, ఇల్లు లేని మా గల్ఫ్ కార్మిక కుటుంబాలకు ఏదైతుందో ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ప్రాధాన్యత, గల్ఫ్ కార్మిక సంఖ్యలో కూడా ఏర్పాటు చేయబోతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ మంత్రి. మా పీడీ కార్మికులు ఆడబిడ్డలు మన దగ్గర ఏముందంటే మన ప్రధాన వృత్తి వ్యవసాయం. ఎవరైనా ఖర్చులు అందరూ సాధారణ మూలమే. కులానికి ఎవరైనా కానీ వ్యవసాయ ఆధారపడే ప్రతి వాడు రైతే పట్టు. నేను వ్యవసాయ కుటుంబం వచ్చిన నేను ఒక రైతు బిడ్డలు, రైతు కష్టంగా తెలిసిన చెప్పట్టుగా ఇవ్వాలని కూడా స్వయంగా వరి సాగు చేస్తున్నా, ఇవ్వాలని కూడా స్వయంగా నేను ఏదో మామిడి తోట పెంపకం చేస్తున్నాను. తోట చెప్తున్నట్టు నేను స్వయంగా గొర్రెలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి. ఎందుకు రైతు యొక్క సమస్య తెచ్చుకోవాలనే భావనతో ఒక రైతుగా ఏదైతుందో నా జీవనం కొనసాగిస్తుంది. పనులు ఏం చేస్తున్నది అరవిందో వాళ్ళ తల్లి నుండి వారసత్వంగా చేస్తున్నగా వేల కోట్ల అధిపతి అరవింద్ గారు ఏదైతున్నా మిత్రులు రోజు 2 డేసులు ఏంటి ఎత్తుండే వాళ్ళు అంగీకరించింది కాదు. అది వీళ్ళు కట్టబడి సంపాదించిందా? నేనేం చెప్తున్నా, రైతాంగానికి అంతగా నిలవడం నా బాధ్యత, నా కర్తవ్యం చెప్పట్టున్నా. అండగా నిలవడం నా బాధ్యత, నా కర్తవ్యం చెప్పట్టున్నా. మా పీడీ కార్మికులను ఆడబిడ్డలు చెప్పట్టున్నాను. ఆడ తెలంగాణ ప్రభుత్వంలో మంచి ఎదురుపెట్టే పీడీ పెన్షన్ 2014 వరకు అయినటువంటి ఆంక్షతో 2014 తదుపరి ప్రైవేట్ పడు గుర్తింపు పొందిన పెన్షన్ రాలేదు. కానీ కాంగ్రెస్ ఆ విధంగా కాదు, ఏ విధమైన ఆంక్షలు లేకుండా, ఏ విధంగా కటాఫ్ లేకుండా ప్రైవేట్ పడు గుర్తింపు పొందే ఒక పీడీ కార్మికులను ఆడబిడ్డలు ఎవరైనా కానీ ప్రస్తుతం 2,000 రూపాయలకు అందరికి 2,000 జోడించి 4,000 అమలు చేయబోతున్న ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు చెప్పండి అంటూ నేను, మీరు చెప్పండి అంటూ నేను, కానీ చెప్పడం కానీ తెలియదు అదే. అరవింద్ గారు కేంద్ర ప్రభుత్వం పీడీ కార్మికుల సంక్షేమ కొరకు కేంద్రం ఏం చేస్తుంది? గల్ఫ్ కార్మికులు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వానికి ఏదైతుందో ఇవాళ విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూరుస్తుంది. ఒక్కొక్క గల్ఫ్ కార్మికుడు నెలకు 10,000 పంపిస్తే 10 లక్షల మంది ఉన్నారనుకుంటే 10 లక్షల నుండి 10,000 1000 కోట్లు అయితే సంవత్సరానికి 12,000 కోట్లు, 10 సంవత్సరాలకు 1,20,000 కోట్లు. మన రాష్ట్రంలోని గల్ఫ్ కార్మికులు వారికి మన ప్రభుత్వం ఏం చేయకున్నా కానీ వారి కేంద్ర ప్రభుత్వానికి ఏదైతుందో 1,20,000 కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూర్చి ప్రభుత్వానికి అండగా నిలుస్తుంది. ఆ గల్ఫ్ కార్మిక బిడ్డలు ఈ 1,20,000 కోట్లు ఏమైనాయి? రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడి సమకూర్చింది. ఏదో 10% అమ్మక పన్నైనా ఎంత వస్తుంది? 12,000 కోట్లు వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి 1,20,000 కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూరిస్తే కేసీఆర్ ఖజానాతో నాడు 12,000 కోట్ల ఆర్థిక ఆదాయం సమకూర్చిందని చెప్పడం కల్పించడం చెప్పండి. అటువంటి వాళ్ళు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం బాధ్యత కాదా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యం సమాజంలో నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, మా కులం లేదు, మతం లేదు, భారత పౌరులు యావత్ భారత జాత్యంత ఐక్యంగా ప్రమాణం చేస్తూ చెప్పండి. ఇప్పుడు మా మిత్రుడు అని పేర్కొన్నాడు. అసలు ఇవాళ ఏదైతుందో పబ్లిక్ సంస్థలు నిర్వీర్యం చేసి అమ్మగాని పెడుతుందా? ఒకప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏదైతుందో టాటా ఎయిర్లైన్స్ జాతీయం చేసి ఎయిర్ ఇండియా చేసింది. మోడీ ఏం చేసిండో ఎయిర్ ఇండియా అమ్మగాని పెట్టి మన టాటా ఎయిర్లైన్స్ అమ్మని పెట్టాడు. ఇదే సాధించిన ప్రగతి. ఎల్ఐసి అమ్మగాని పెడుతున్నాడు, రైల్వే బాక్స్ అమ్మగాని పెడుతున్నాడు, రోడ్లు అమ్మగాని పెడుతున్నాడు. అంటే రాబోయే కాలం తప్పిపోయి కదా బీజేపీ అధికారానికి వస్తే ఒక వ్యాపార సంస్థ చెప్పండి ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ ఉంటుందంటే బీజేపీ మాత్రం కాంగ్రెస్ ఆ విధంగా కాదు, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యం.
దయచేసి మరి మన పార్లమెంట్ సభ్యుడిగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం కల్పింప చేయడం నిజంగా నేను కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా నేను చేతులు నమస్కరించుకోలేదు. ముఖ్యంగా మా కార్యకర్తల అభిమానం చెప్పంటున్నాను, నేను మీ బిడ్డను అని చెప్పంటున్నాను, ఒక వ్యవసాయ కుటుంబంకి వచ్చిన ఒక రైతు బిడ్డనని చెప్పంటున్నాను, మీ కష్ట సుఖాల్లో పాల్గొనుకుంటూ నేను అని చెప్పంటున్నాను, దయచేసి ఆలోచించండి అండగా నిలబడని చెప్పంటున్నాను. నేను హైదరాబాద్ గా జయించాము ఎన్నో జరిగాను, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కర్ణాటక పోదు, ఇప్పుడు ఏదైతుందో నిజామాబాద్కి వెళ్ళి, నిజామాబాద్ అంటే అర్బన్ రూరల్, ఆర్మూర్కి వెళ్ళి, బాల్కోడకి వెళ్ళి, కొరుట్లకి వెళ్ళి జయించారు. మా బోధం తప్పదన్న చూసారన్న బోధన పెట్టి మాత్రం పడుకో ఇది కూడా కావాడు. ఈ 6 నియోజకవర్గాలను వారానికి ఒక్కసారి సందర్శించి ఈ 6 నియోజకవర్గాలను నిజామాబాద్ పట్టణంతో పాటుగా పట్టణము, రూరల్, గ్రామీణ, ఆర్మూర్, పాల్కొండ, కోరుట్ల, జగిత్యాల్ 6 నియోజకవర్గాల వారానికి ఒకసారి సందర్శించే విధంగా ఏదైతుందో మీకు అండగా నిలబడి ప్రజా ప్రాతినిధ్యానికి ఏదైతుందో నేను ఆదర్శిస్తాను. దయచేసి మీకు ఎమ్మెల్యే లేడో చెప్పని భవన్ కానీకండి. సునీల్ ఏదైతుందో అదృష్టం పొంది తప్పిపోయింది. ఎడుగుడా సునీల్ నీకు వచ్చి తప్పిపోయింది అంటున్నా. ఏ బాల్కొండ కానీ ఆర్మూరే కానీ ఈ 2 నియోజకవర్గాలు నేను దత్తత తీసుకుంటా, దత్తత తీసుకుంటాను. అలా భూమతుడు ఆయన తీసుకుంటాడు. సుదర్శన మంత్రి నా ముందు రాగడ ముందే ఎలక్షన్ కమిషన్ ఆంక్ష ఉండడంతో ఆగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆంక్ష దొరుకుతే ఏదైతుందో ఆయన మంత్రి బాధ్యత పెట్టబోతుండో ఒక 5, 6 కాదు 7 నియోజకవర్గాలు బాధ్యత అయిపోయింది. నేను మా మిత్రులు, యువమిత్రులు సునీలే కానీ, వీరే కానీ, మా మోహన్ రెడ్డి కానీ, అనిలే కానీ అనుభవం చెప్పట్లేదు. ఈ ప్రాంతాన్ని ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలోని ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో బాధ్యతగా నేను బాధ్యత పేర్కొంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇంతకుముందు ఆర్మూర్ రైతులు, పాల్గొండ రైతులు పార్లమెంటులో 80 నామినేషన్ వేశారు. అందరూ కలిసి ఎందుకు మన బాధలని మనం చెప్పుకోవడానికి. అట్లనే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి కాన్స్టిట్యూషన్ కూడా కనీసం కళ్ళు తెలవాలి అన్న ఉద్దేశంతో అక్కడ వరకు కూడా పోతే అక్కడ నామినేషన్ ఎందుకు ఇవన్నీ ఈ బీజేపీ అప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో వేస్తారు. కానీ పోయినప్పుడు మీకు ఆ 80 నామినేషన్ అవసరం లేదు. ఇప్పుడు మీరు ఒక్క నామినేషన్ వేసిన వాళ్ళని గెలిపేది వాళ్ళు అన్ని చక్కగా చెప్పారు. తప్పనిసరిగా ఈ అన్ని ఫలితాలు తప్పనిసరిగా తీస్తా. నా మహిళలకు కూడా నేను మొగలుగా మాకు కూడా 50% దయచేసి అందరూ వాళ్ళు ఏదో దేవుళ్ళు అంటాం దయచేసి ఈసారి మీరందరూ ఎవరిని కేంద్రం చేయకుండా ఇంటింటో తిరిగి ఈసారి ఓడగొట్టే ఇప్పుడు చెప్పిన చేసే బాధ్యత మాకు వచ్చింది కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ ఓడగొడతారా? మనం గెలుస్తారా? ఒక 10 నిమిషాల ప్రోగ్రాం ముగించుకుందాం. మన నియోజకవర్గానికి సంబంధించిన నాయకులకు పదవులు వచ్చినాయి కనుక వారిని ఘనంగా సత్కరించుకుందాం. ఒక 5 నిమిషాలు ఓపికతో మీరు మీ కుర్చీలో కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు